మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనం రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోకముందు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో చివరి గ్రంథము చివరి వచనాన్ని మొదటి కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత వచ్చినంత లాస్ట్ కాబట్టి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము చూసినట్లయితే 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకముందు నేను ప్రవక్త ఏలీయాను మీ వద్దకు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించినటువంటి వాక్యాన్ని చూసినట్లయితే ఆ మహాదినము రాకమునుపు దగ్గరికి ఏం పంపిస్తానంటాడు? ప్రవక్త అయిన ఏలీయాని పంపిస్తాను. మహాదినం, అసలు మహాదినం అంటే ఏంటో తెలుసా? మహాదినం అంటే ఏంటి? ప్రభు రాకడికి సూచనగా ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి దినం. బహుశా మహాదినం అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయంకరమైన దినం అది. ఎలాంటిది? భయంకరమైనది. అది ప్రభు రాబోతున్న దినాలను కూడా మనం సూచనగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రభు అంటాడు, ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చు వారికి శ్రమ, చలికాలము జరగకూడదని చూసుకోండి అని చెప్పి అంటున్నాడు. బైబిల్లో ఒక మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ప్రకటనలో చూసినట్లయితే దేవుని యొక్క తీర్పులు కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. భయంకరమైనటువంటి దేవుని తీర్పులు కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. ఈ తీర్పుల గురించి మనం జాగ్రత్త చూసినట్లయితే ఈ తీర్పులు జరిగే సమయంలో భయంకరమైన దినంలో చాలా విషయాలు జరగబోతున్నాయి. ఈ తీర్పులో ఎలా ఉంటుంది అంటే ఈ మహాదినాల గురించి మనం ధ్యానిద్దాం. వాటి గురించి ధ్యానించే ముందుకు ఒక మాట మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు భూమి మీద తీర్పు తీర్చబోతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో నేను వచ్చినాన్ని ఇప్పుడు చూపించను మీకు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇప్పుడు ఎలాంటి సందర్భంలో దేవుడు ఎలాంటి సిచ్యువేషన్ బట్టి తీర్పు తీర్చబోతున్నాడంటే 666 ముద్ర ప్రతిమకి నమస్కరించబోతున్న వారికి, 666 ముద్ర వేయించుకున్న వారికి భయంకరమైన తీర్పులు కొన్ని జరగబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే సహజమైన ప్రతి మానవుడికి, యేసు ప్రభువుని నమ్మని రక్షణ మారు మనసు బాప్తిసం లేని ప్రతి బిడ్డకు కూడా దేవుని భయంకరమైన తీర్పులు జరగబోతుంది. ఈ దేవుని భయంకరమైన తీర్పులు ఎలా ఉంటాయంటే అవి తేలు లాంటి తోక, మిడతల లాంటి తలలు. అర్థం చేసుకోండి, తేలు లాంటి తోక, మిడతల లాంటి రూపం కలిగినవి. కాబట్టి ఇంకా మనుషుల రూపం కూడా ఉండొచ్చేమో. కాబట్టి ఏంటంటే వాటి యొక్క జీవితాలు అవి ఎలా ఉంటాయంటే తేలు లాంటి తోక వెనకాల ఉంటుంది. ఈ తేలు లాంటి తోక ఏం చేస్తుందంటే మనుషులు పుడుతుందంట. మనుషులు పుట్టినప్పుడు ఎన్ని రోజులు నొప్పులు ఉంటాయి తెలుసా మీకు? 6 నెలల పాటు ఆ నొప్పులు భరించాలని. ఒక రోజు 2 రోజులు కాదు. ఇక చూడండి, ఏదైనా కాలు నొప్పి తగిలితే ఒక రోజుకి మనం తట్టుకోలేము. ఏదైనా కడుపు నొప్పి వస్తేనో, ఏదైనా వామిటింగ్ అయితేనో, మోషన్స్ అయితేనో ఒక రోజుకే మనం తట్టుకోలేము. అయ్యో అయిపోయింది నా పరిస్థితి, అయ్యో అయిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటాం. బైబిల్ ఏమంటుందంటే ఒక దినం కాదు, ఒక గడియ కాదు, కాబట్టి ఒక రోజు కాదు. బైబిల్ శ్రమిస్తున్నాడు. ఇది పెట్టాను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే బైబిల్ ఏమని శ్రమిస్తుందంటే ఆ మహాదినం ఎలా ఉంటుందంటే ఆ తోక లాంటి అంటే తేలు లాంటి తోక కలిగినటువంటి జంతువు మనం పుట్టినప్పుడు 6 నెలల పాటు ఏడుస్తూ ఉంటామంట. ఆ దినాల్లో హాస్పిటల్కి వెళ్తానికి ఉండదు. ఆ దినాల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు చూపించాలన్నది కుదరదు. దేవుని ఆజ్ఞ బైబిల్ ఉంది. బైబిల్లో భూమి మీద మనుషులు ఏదైనా చేయొచ్చు కానీ చెడిపోవనేమో, కానీ దేవుని మాట పొల్లైనను పోదు, సున్నైన తప్పిపోదంట. అంటే తప్పిపోదు. దేవుని మాట ఏది చెప్పినా శ్రమించబడుతూ వచ్చింది.
కాబట్టి ఆ దినాన్ని పుట్టబడుతూ వస్తాము. దాని బాధ, దాని వేదనలు ఎలా ఉంటాయంటే 6 నెలల పాటు మనం భరించాల్సిందే. ఇప్పుడు కరోనా వస్తే ఎన్ని రోజులు భరిస్తున్నారు? స్టార్టింగ్ లో 21 రోజులు, తర్వాత 14, తర్వాత 7 డేస్కి వచ్చేసింది. కాబట్టి ఇంకా రాను ఏమైపోతుంది? 5-4 డేస్కి అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టే ఆ దినాలు తగ్గిపోతున్నాయి, రోజులు గడియలు తగ్గిపోతూ వస్తున్నాయి. కానీ ఆ దినాలు తగ్గవు. అవి ఎలా ఉంటాయంటే భయంకరమైన దినాలు. ఆ తేలు లాంటి తోక కలిగినటువంటిది అది ఒక్కసారి మనం కుడితే 6 నెలల పాటు ఆ బాధ భరించాల్సిందే. బహుశా ఒక అక్క కుట్టంగానే వచ్చి, అక్క నాకు కుట్టిందక్క, నీ కుట్టలేదేమోనక్క, నాకెంత బాధ వేస్తుంది, ఓ నీ పరిస్థితి అక్క ఉందా, నీకంటే ముందరే నన్ను కుట్టేసింది అక్క, నీకు ఆ సంగతి తెలీదు. ఆ రోజు ఎవరి కాళ్ళకే చెప్పుకోవడానికి కూడా టైం ఉండదు. కాబట్టి ఎవరి కాళ్ళకే కుట్టే, ఎవరి పొరపాటున ఎవరి ఉదయతను బట్టి అవి కుట్టినప్పుడు భయంకరమైనటువంటి తెగులు, భయంకరమైన బాధని భరించలేక మానవుడు ఈ బాధ భరించే కంటే కొండల దగ్గరికి, పర్వతాల దగ్గరికి, రకరకాలంటే కొండల దగ్గరికి వెళ్ళంటారంట కదా, అయ్యా కొండలారా, పర్వతాలారా, మా మీద పడి మేము చనిపోతాము. పర్వతాల దగ్గరికి వెళ్ళినా, కొండల దగ్గరికి వెళ్ళినా, ఏడు దగ్గరికి వెళ్ళినా, మన తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనా దేవుని చిత్రం లేకపోతే రాలిపోయినప్పుడు కొండలు కూడా మౌనంగా సమాహిస్తాయి. ఎందుకంటే నన్ను సృష్టించిన సృష్టికర్త నీ మీద పడమని నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. కొండలు కూడా మాట్లాడుతనుకోండు, కొండలు కూడా అరవటనుకోండు, కొండలు కూడా మన మీద పట్టనుకోండు. మనం కొండ దగ్గరికి వెళ్ళి మొరపెట్టినాయా, కొండలలో నా మీద పడండి. ఆ దేవుని యొక్క మహాముగ్ర దినం వస్తుంది, శ్రమ దినం వస్తుంది, బాధించబడుతున్న దినాలు వస్తున్నాయి, కష్టంతో కూడిన దినాలు వస్తున్నాయి, వేదన దినాలు ఆరంభించబడుతున్నాయి. వేదన కాలం ఆరంభించబడింది కాబట్టి మీరు వచ్చిన మీద పడుడి అని చెప్పి కొండల దగ్గరికి వెళ్ళి మనుషులు అరుస్తూ ఉంటారండి. బైబిల్ అంది, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో. కొండల దగ్గర నుంచి సహాయం రాదు. కొండలు ఏమి సహాయం చేయమని బైబిల్ హెచ్చరిస్తుంది. కొండలు ఏమి చేయలేవు, కొండల వల్ల ఏమి కాదు. ఎవరు మనకు సహాయం చేయాలంటే, ఎవరి వల్ల కాపాడాలంటే, ఎవరి వల్ల రక్షించాలంటే, మరణం నుంచి ఎవరు రక్షించాలి, ఉగ్రత నుంచి ఎవరితో రక్షించాలి, ఈ భయంకరమైన రాబోతున్న వేదన నుంచి, భయంకరమైన కష్టం నుంచి ఎవరి వల్ల తప్పించాలంటే జీవము కలిగిన దేవుడు మాత్రమే. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. మరి ఎవరిని బట్టి కూడా మన యొక్క దినాలని, ఆ మహాదినాన్ని మనం తప్పించుకోలేము. ఏ నరుడు కూడా తప్పించుకోవడానికి ఛాయిస్ లేనటువంటి దినాలు, భయంకరమైన కఠినమైన దినం. ఒక జంతువు, ఒక జీవి కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నామంటే రేపటి దినాన్ని నరకానికి వెళ్ళి ఎలా ఉండగలుగుతాం? ఒక మనుషుడు చేసే పాపం, ఒక మనుషుడు చేసే అబద్ధాలు చేసే పాపము, దొంగతనాలు, మోసము, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం అంతా లెక్క పెట్టుకుని ఒక మూటలాగా చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నప్పుడు ఆ మూట అంతటిని బట్టి మనం నరకానికి వెళ్తే ఈ భూమి మీద కలిగిన 6 నెలలకే తట్టుకోలేని వారిని యుగ యుగాలు నరకులు ఎలా కాలుతూ ఉండగలుగుతాం? ప్రకటన గ్రంథం రాయబడుతుంది 21వ అధ్యాయంలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరని ప్రదేశం, పురుగు చావని ప్రదేశం ఎవరు వెళ్తారంటే, చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందెదరు. ఇది 2వ మరణం. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఇది 2వ మరణం సెలవిస్తుంది. ఎవరు నరకానికి వెళ్తున్నారంటే 2వ మరణం కలిగిన వారు. ఎవరికి 2వ మరణం ఉందంటే, పిరికివారులు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా మండు అగ్నిగుణంలో పాలు పొందేది 2వ మరణం. జాగ్రత్త, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, దేవుని మందిరంలో నివసించవచ్చు, దేవుని సన్నిధిలో ఉండొచ్చు, కానీ నువ్వు అబద్ధం ఆడొచ్చు, నువ్వు మోసం చేయొచ్చు, నువ్వు దొంగతనం చేయొచ్చు, నువ్వు పెరిగితనం కలిగి ఉండొచ్చు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళారు ఎక్కడికంటే 2వ మరణం నరకము. ఎందుకు తెలుసా? చాలా మంది భయం ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ కరెంట్ పోతే ఏం చేస్తారు? పిల్లలైతే గమకం ఏం చేస్తారు? ఏడుస్తారు, భయపడతారు. కాబట్టి హాస్పిటల్ జరిగే భయపడుతూ వస్తాం. బైబిల్ ఏమంటుందంటే, పిరికివారు, కొంతమంది పిరికివారు ఉంటారు. జాగ్రత్త గమనించండి. బయట ఉంటున్నవారు కానీ, లోపల ఉంటున్నవారు కానీ జాగ్రత్త గమనించాల్సిన విషయం ఏంటంటే, పిరికివారు ఉంటారు. పిరికివారు ఎలాంటి వారు? ఒకటి, సాతాన్ని జయించలేరు, విశ్వాస జీవితంలో శత్రువు తీసుకొచ్చే శోధన జయించలేరు, ఇంకా కుటుంబంలో వస్తున్న శోధన జయించలేరు. వీటన్నిటిని బట్టి ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. గురి పెట్టుకోవటము, ఏదో ఒక ట్రైన్ కింద, బస్సు కింద పడటము, ఇంకోటి యాక్సిడెంట్ చేసుకుంటారు. ఏంటి?
పిరికివారు దేన్ని జయించలేనటువంటి వారు. బైబిల్ ఏమంటుందంటే పిరికివారు అందరూ కూడా మంట అగ్నిగుణంలో పడివేయబడుతున్నారు. అబద్ధికులు కానీ ఇంకా చూసినట్టు ఇక్కడ రాయబడి అనమాట, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు అంటే అవిశ్వాసం కలిగిన వారు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవారు. కానీ ఇంకా చూసినట్లయితే నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు అందరూ కూడా మంట అగ్నిగుణంలో పాలు పొందుతారంట. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే చాలా మంది తెలియని కోణం ఏంటంటే, మంది అనేది వెనకడే మరలా భూమి నుంచి ఆత్మదాన్ని దయచేసిన దేవుడి యొక్క పెన్ను. మనం మట్టి నుండి తీయబడ్డాం కాబట్టి తిరిగి మట్టి అయిపోతున్నాం. మనల్ని ఎందుకు బాధ పెడుతున్నారు, మనల్ని ఎందుకు సమాధి చేస్తున్నారంటే మనం మట్టి నుండి తీయబడ్డాం, తిరిగి మట్టిలోనే కలిసిపోవాలి, మనం బూడిదైపోకూడదు. కాబట్టి మనం తిరిగి మట్టిలో కలిపేస్తున్నాం. బైబిల్ ఏమంటుందంటే మనలో ఒక ఆత్మ ఉంది, మన దేహం తిరిగి మన అయిపోతుంది, మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఏ దేవుడు మనల్ని పంపించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మరి ఈ భూమి మీద పాపంగా జీవించి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు పాపం వెళ్తే అదే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు మన ఆత్మకి. కానీ ప్రతి మనుషుని యొక్క ఆత్మకి తీర్పు ఉంది. ఇది రెండో మరణం. రెండో మరణం లేనివాడు ఎవరంటే తన ఆత్మని కాపాడుకున్న వాడికి రెండో మరణం లేదు. తన ఆత్మని కాపాడుకున్న వాడికి రెండో మరణం లేదు. కానీ బైబిల్ ఏమైనా చేస్తుందంటే ఈ కష్ట దినాల్లో 6 నెలల పాటు తట్టుకోలేనప్పుడు రెండో మరణం ఒక రోజు 2 రోజులు ఉండేది కాదు, అది 6 నెలలు ఉండేది కాదు, యుగ యుగాలు ఉండబోతుంది. ఒక యుగం వచ్చి కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే యుగ యుగాలంటే లెక్క లేదు. అక్కడ ఇన్ని యుగాలు రాయాల, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు నువ్వు అక్కడ నరకంలో కాలిపోబోతున్నావు. బైబిల్ అంటుంది కదా, ఈ దినమైనా సరే మహాదినం రాకముందు జీవితం మార్చుకోవాలి. ఈ శ్రమని ఇది తట్టుకోలేని వల్ల మహాదినాన్ని తట్టుకోగలుగుతాం. ఆ మహాదినంలో ఏం జరగబోతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ప్రభు నడిపి మనకి ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసు క్రీస్తు నామములో స్తోత్రాలు. మీరు వచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. మహాదినం రాబోతుంది. ఆ భయంకరమైన మహాదినం రాకమునిపే మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద 6 నెలల పాటు జరిగేటటువంటి శ్రమను మీరు తట్టుకోలేము దేవా. యుగాలు నరకంలో కాలిపోతూ ఉండాలి. కాబట్టి వాటి నుంచి మమ్మల్ని తప్పించడం కొరకై ఈ రాత్రి కాల్సిన పాదం దగ్గరికి వస్తున్నాం. కరెంటుని, యంత్రాన్ని అన్నింటినీ స్వాధీనం ఉంచుకోండి. ఈ కోరిక అంతా దేవునికరంగా, శత్రువు సిగ్గు నీకు మహిమకరంగా తెచ్చుకోమని, కనబడి కనబడి శత్రుగా లయపరచమని మీ నడిపింపులు కోరుకుంటూ వచ్చిన వెంటనే సూత్రాలు రావాల్సిన ఒకటి తీసుకురండి. రాలేనుక ఆగిపోతున్న వారికి మరో తన్ను తెచ్చండి. దూరం ద్వారా యంత్ర శబ్దాలు వింటున్న వారిలో కూడా కార్యమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యం శ్రమిస్తున్నమాట మహాదినము. ఏంటది? మహాదినం. భయంకరమైన మహాదినం భూమి మీద జరగబోతుంది. దేవుని యొక్క మహాదినం రాబోతుంది. సో దేవుని యొక్క మహాదినాన్ని మనం తట్టుకునే వారు ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. చాలా మంది యొక్క జీవితాల్లో దేవుని మహాదినాన్ని తట్టుకోలేరు. దేవుని యొక్క మహాదినం రాకమునుపు, దేవుని యొక్క మహాదినం సమయాల్లో ఎలా ఉంటుంది అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మహాదినాలు ఏం జరగబోతుంది, మహాదినం మొదట కానీ మహాదినం తర్వాత కానీ అసలు శ్రమల గురించి మనం చూస్తూ వచ్చాం. శ్రమలు చూసినట్టయితే తేళ్లు లాంటి తోక కలిగినవి, మిడతల లాంటి రూపం కలిగినటువంటి పక్షి, ఆ జంతువు మనం పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? భయంకరమైన నొప్పులు 6 నెలలు. తర్వాత నరకంలో యుగయుగాలు ఉంటుంది. వీటన్నిటికీ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ వేస్తున్నాం. అయితే మహాదినము అని బైబిల్లో ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఈ మహాదినంలో ఏం జరగబోతుంది? ఈ మహాదినాన్ని గురించి చూసినట్టయితే కొన్ని విషయాలు జరగబోతున్నాయి. రండి, దాంట్లో మొదటి మాట మనం చూసినట్టయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. హోషేయ గ్రంథం తర్వాత ఉంటుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. కాబట్టి ఇక్కడ మొదటి మోడల్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మహాదినము రాకమునుపు, మహాదినమును ఆ మహాదినము రాకమునుపు ఎలా ఉంటుందంటే బైబిల్ సెలవించిన మాట, సూర్యుడు ఏమవుతున్నాడు? తేజోహీనుడు అంటే అర్థం ఏంటి?
తేజస్సుని తేజస్సుని కోల్పోతున్నాడు, కాంతి లేనివాడు అని కూడా మనం చెప్పవచ్చు. కానీ భూమి మీద ఒకానొక సందర్భంలో సూర్యుడు తన కాంతిని ఇవ్వకుండా ఆగిపోతూ వచ్చాడు. ఎక్కడది? గిబియోలో కాదు. గిబియోలో ఏమన్నాడు? సూర్యుడా అక్కడ ఆగిపోమని ఆగిపోయారు. వెలిగిపోకుండా వెలిగిస్తున్నారు, కానీ ముందరకు నడవకుండా ఆగిపోయారు. అది కాదు, సూర్యుడు వెలిగించుకోకుండా ఆగిపోయిన సందర్భం ఉంటుంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినప్పుడు సూర్యుడు ఏమైపోతూ వచ్చాడు? అదృశ్యుడు అయిపోతూ వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? సూర్యుడు తన కాంతిని ప్రకాశింపడానికి ఇష్టపడుతున్నాడు, సూర్యుడే కనుమరుగైపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే దేవుని యొక్క మహాదినం అన్న సూర్య చంద్రుడు కూడా అదృశ్యులైపోతారంటే కనబడిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారంట. సూర్య చంద్రుడు కూడా, సూర్య చంద్రుడే దేవుని మహాదినాన్ని తట్టుకోలేకపోతుంటే, సూర్య చంద్రుడే దేవుని యొక్క మహాదినాన్ని తట్టుకోలేక వాళ్ళు కనుమరుగైపోతుంటే, మనుషులమైన మనం, మానవ శరీరం కలిగిన మనం, రక్త మాంసంలో కలిగిన మనం, మట్టి నుంచి తీయబడిన మనం, రక్తంలో ఇమిడిపోయినటువంటి మనం ఆ మహాదినాన్ని మనం తట్టుకోగలుగుతామా? సూర్యుడు సైతమే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మనం నేటి దినాల్లో బాధిస్తున్న సూర్యుడు మనం బాధిస్తున్నాడా లేదా? బాధిస్తున్నాడు. ఎందుకు బాధిస్తున్నాడు? వడదెబ్బలని, ఎండెక్కి వేయడం ద్వారా ఎంత బాధేస్తుంది చెప్పండి. ఎందుకంటే మహాదినం ఎలా ఉంటుందంటే సూర్యుడు మనుషుని బాధించే సూర్యుడే దేవుని ఉగ్రత దినాన, దేవుని మహాదినాన్ని, ఆ మహాదినం వస్తుందని తెలుసుకున్న సమయంలో సూర్యుడు సైతం కూడా కనుమరుగైపోతున్నాడు, అదృశ్యుడైపోతున్నాడు. సూర్యుడు కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాం, సూర్యుడు కూడా దాన్ని తట్టుకోలేదని చెప్పి ఒప్పుకుంటున్నాడు కాబట్టి కనుమరుగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు సైతమే దేవుని మహా ఉగ్రత నేను తట్టుకోలేను అని సాక్షాత్తు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు నీవు నేను ఒప్పుకోగలుగుతామా? నీవు నేను మహాదినం నిలబడగలుగుతామా? నీవు నేను ఎంతటి వారం? మనం ఎంతటి వారం దేవుని దృష్టిలో? చూడండి, మనం 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళామనుకోండి, మనం ఎలా కనపడతాం? కింద వారు ఎలా ఉంటారు? కొద్దిగా చిన్నవారికి కనపడతారు. అదే 20 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఎక్కితే ఇంకా చిన్నగా కనపడతారు. అదే మనము ఫ్లైట్ ఎక్కితే అలా కనపడతామో లేదు? కనపడతామా? ఒకవేళ కనబడితే ఎట్లా ఉంటుంది తెలుసా? ఆకాశం నక్షత్రాలు ఏడంటే చిన్న చిన్న చుక్కలు గట్ట కనపడతాయో, అది కూడా కనపడతామో లేదో తెలియదు. పైనుంచి చూస్తే అనుకుంటాం మనం ఏదో చెట్టు పుట్ట అనుకుంటామో మనుషులు చూసుకోవడం. పైగా కనపడం అంటే అర్థమేంటి? మనుషుల రూపం అదృశ్యం అయిపోతుంది. మనం సహజంగా కొంత పొజిషన్ కింద మనం కనబడలేనప్పుడు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎలా నిలబడగలుగుతాం? దేవుని మహాదినం రాబోతుంది, సూర్యుడు సైతమే నిలబడలేకపోతున్నాడు, సూర్య చంద్రులు ఇద్దరు కూడా కనుమరుగా వెళ్ళిపోతున్నారంట. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఈ లోకానికి రాబోతున్నాడు, మమ్మల్ని సృష్టించిన వాడు సిలువ వేయబడ్డాడు కాబట్టి చూడలేదని చెప్పి సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడిలో ప్రకాశించకుండా ఆగిపోతూ వచ్చాడు. సూర్యుడు పోయిన తర్వాత ఎవరు వస్తాడు? చంద్రుడే. అంటే యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత సూర్యుడు వెళ్ళిపోతే ఎవరు రావాలా? చంద్రుడు రావాలి. కానీ చంద్రుడు కూడా రాలేదంటే అర్థం ఏంటి? ఇద్దరు కూడా మౌనాన్ని పాటిస్తూ వచ్చారు. అదే రీతిలో సూర్యచంద్రులు మళ్ళా అంటారంట, మహాదినం వస్తున్నప్పుడు, దేవుని భయంకరమైన దినం వస్తున్నప్పుడు సూర్యచంద్రులు కూడా అయ్యా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త రాబోతున్నాడు, సృష్టికర్త ఈ లోకానికి వస్తున్నాడు కాబట్టి ఆ మహాదినాన్ని మేము తట్టుకోలేమని సూర్యచంద్రులు కూడా కనుమరుగైపోయి అదృశ్యమైపోతారంట. సూర్యచంద్రులే ఆ దినాన్ని తట్టుకోలేకపోతే మనం ఎలా తట్టుకోగలుగుతాం? ఒక్కసారి మన జీవితం పరీక్షించుకోండి. మహాదినం ఎట్లా ఉంటుందంటే సూర్యచంద్రులు కూడా కనుమరుగైపోతున్నారు. రెండోదిగా మహాదినం ఎలా ఉంటుందో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు యొక్క మాటను చూద్దామండి. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అన్నపేరన్న పాత్రలు ఇవ్వబడి చెప్పేస్తారు. చదవండి. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినం వచ్చుచున్నది. పరాక్రమశాలను మహారోదనము చేయు. చాలు. కాబట్టి జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఇక్కడ రాయబడి యెహోవా మహాదినము సమీపమాయెను. ఏమంటాడు? యెహోవా దినము సమీపమై
అతి శీఘ్రంగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. పరాక్రమశాలులను మహారాజును చేర్చున్నారు. చూడండి, గొప్ప గొప్ప యుద్ధశూరుడు ఎలాంటి వారు? ఇంకా వాళ్ళని చూస్తే మనం ఎలాంటి వారు అనుకోవచ్చు అంటే, ఒక రకంగా చెప్పాలంటే గొలియాతు లాంటి వాడు అనుకోవచ్చు. మహాసూరుడు అంటే తమ శరీరాన్ని బట్టి అతిశయించేవారు, శరీరాన్ని బట్టి గణపరుచుకునేవారు. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుంటే ఫిలిష్తీయులు అందరిలో నుండి ఒకడు వచ్చాడు. 5 మూరలు 6 మూరలు ఉన్నాడు. మంచి ఐటి కలిగిన వాడు వచ్చి అంటాడు కదా, మీలో ఎవరైనా వచ్చినా ఓడించండి. వారు ఫిలిష్తీయులు అందరూ కూడా ఓడిపోయినట్లే. మీలో ఎవరైనా రండి అని దినదినం వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను బాధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను బాధిస్తున్నాడు. ఎందుకు? తన శరీరాన్ని చూసుకుని. వీళ్ళు కూడా శరీరాన్ని చూసే భయపడుతున్నారు. అమ్మో, అతను ఎంత ఇటు ఉన్నాడు, అంత ఎత్తున్నాడు, మనం వెళ్తే ఆయన చక్కలో పిల్లిలాగా ఉంటాం, మనం వెళ్తే మనలో పుట్టిన ఏం చేస్తాం, నలిపేస్తాడేమో, ఎందుకు ఆయన దగ్గరికి యుద్ధానికి వెళ్ళడం దేనికి, చావటం దేనికి, ఎటు వెళ్ళా చచ్చిపోతాం, ఎలా పోవటమే మంచిదని చెప్పి అనేకులు ఆగిపోతున్నారు. అనేకులు ఆగిపోతూ వస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనుషుడు రూపాన్ని చూసి భయపడుతున్నారు. ఒక మనుషుడి రూపం, ఒక మనుషుడి యొక్క సౌందర్యాన్ని చూసి భయపడేవారు ఉంటారు. చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే ఎలాంటి తమ శరీరాన్ని బట్టి తాము అతిశయించే వరకు ఉన్నారు. ఇలా గొలియాతు ఏం చేస్తున్నాడు? తన దేహాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. నాకెంత దేహం ఉంది. అసలు నీ దేహాన్ని సృష్టించిన దేవుడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. నువ్వు ఆయన మీద లంకెలేస్తున్నావు అంటే నువ్వు నీ జీవితాన్ని ముగింపు వచ్చేసిందని అర్థం. చాలాసార్లు మన జీవితాలు ఏంటంటే మనం సృష్టించిన దేవుని మీద మనం లంకెలేస్తాం. ఏదో కోణంలో దేవుని మీద తిరగబడతాం, ఏదో కోణంలో దేవుని మీద విసర్జిస్తాం, దేవుని గాయపరుస్తూ వస్తాం. కాబట్టి మన తీర్పు మన మీదగా వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మహా పరాక్రమం కలిగిన వారంటే శరీరాన్ని అనుసరించి, శరీర కార్యాలను బట్టి, శరీర కోరికలు బట్టి, శరీరాశను బట్టి జీవించే మానవుడికి దేవుని తీర్పు అన్నది ఆరంభించబడుతుంది. ఆ మహాదినాన్ని వాళ్ళు ఏడుస్తూ ఉంటారంటే, అయ్యో రొమ్ము బాదుకుంటూ ఉంటారు. అయ్యో మేము ఆ దినాన్ని మా శరీరాన్ని చూసుకుని, మాకున్న శరీరాన్ని చూసుకుని మేము అతిశయపడుతూ వచ్చాం, మా శరీరాన్ని బట్టి మేము గణపరచబడుతూ వచ్చాం, మా శరీరాన్ని బట్టి మేము హెచ్చించుకుంటూ వచ్చాం, మా శరీరం నేడు తిన్నాను ఉపయోగపడలేకపోతూ వచ్చింది అని చెప్పి ఆ మహాదినాన శరీరానుసారులు కూడా ఏడుస్తూ ఉంటారంట. ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఎట్లా బైబిల్ రాయబడిన మాట చూసినట్టు జఫన్య గ్రంథంలో రాయబడిన మాట మహాదినము 1వ అధ్యాయం 14 వచ్చిన రాయబడుతూ వచ్చింది. మహాదినము సమీపమాయెను. చాలు. కాబట్టి ఆ మహాదినం ఎలా ఉంటుందంటే దేవుని భయంకరమైన తీర్పులు జరగబోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే మహాదినాన నువ్వు కానీ ఈ భూమి మీద ఇప్పుడు శరీరానుసారంగా జీవిస్తే, శరీర కోరికలు బట్టి, శరీరాశను బట్టి, శరీర ఆలోచన బట్టి నువ్వు భూమి మీద జీవిస్తూ దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఉంటూ నీ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటే జాగ్రత్త. మహాపరాక్రమశాల ఒక దినాన్ని ఎలాగైతే మహారోధులతో ఏడుస్తున్నారు, నువ్వు కూడా ఆ మహాదినాన్ని ఒక దినం నువ్వు ఏడవబోతున్నావు. ఆ మహాదినాన్ని నీ జీవితాన్ని మార్చుకోలేదు కాబట్టి, నీ శరీర కోరికలు, శరీరాశను, శరీర క్రియలను చంపుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుని యొక్క మహాదినాలను, భయంకరమైన దినాన్ని నువ్వు ఏం చేయబోతున్నావు అంటే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నావంట. అయ్యో, నేను భూమి మీద విగ్రహాల్లో బేర్షెబాలో విశ్వాసం ఉన్నాను, నా జీవితం నేను మార్చుకోలేకపోతే వచ్చాను. బేర్షెబాలో విశ్వాసిగా ఉండి కూడా నేను నరకానికి వెళ్తున్నాను. బేర్షెబాలో విశ్వాసం ఉండి ఎంతో మంది సాక్షిగా బైబిల్ పట్టుకుంటూ, అనేక మంది సాక్షి ఉండి పరిశుద్ధుడు అనిపించుకుంటూ, పరిశుద్ధుడు అన్న పేరు అలాంటి మెడలో ఒక ట్యాగ్ వేసుకుని మేము తిరుగుతూ వచ్చామే, మేము పరిశుద్ధులు ఉండి వచ్చాం, పవిత్రులు ఉండి వచ్చామే. అయ్యో, నేను కూడా నరకానికా ప్రభువా? ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఎన్ని చెబుతామో సాకులు. నేను బక్సింగ్ సావాసం హెబ్రోన్, మేము కూడా నరకానికేనా? ఏంటి ప్రభా, మాకంటూ సపరేట్ పరలోకం లేదా? మేము హెబ్రోన్, మేము సపరేట్ పరలోకానికి సంబంధించిన వారు, మాకంటూ పరలోకం కావాలి. ఇస్తాడు దేవుడు. నీ కొట్టిస్తాడు, మీ తండ్రి కొట్టిస్తాడు, మీ అమ్మ కొట్టిస్తాడు, మీ పిల్లలు కొట్టిస్తాడు. ఇంకెందుకు కావాలో అడగండి ఇప్పుడే, ఎన్ని పరలోకాలు కావాలి. చాలా మంది అలా ఉంటారు. అక్కడ ఎవరికి సపరేట్ చేసేది లేదు. ఎవరి రక్షణ బట్టి వాళ్ళకు ఉంది, ఎవరి విశ్వాసాన్ని జీవితాన్ని బట్టి వారికి తీర్పు ఉంది. ఆ మహాదినాన ఈ భూమి మీద ఇప్పుడు నువ్వు శరీరాంతరం జీవించి ఆ మహాదినాన్ని తీర్పులోకి వచ్చినప్పుడు, ఆ మహాదినాన్ని నిలబడినప్పుడు రొమ్ము కొట్టుకునే దినం రాకమునిపే
ఇక్కడే నువ్వు రొమ్ము కొట్టుకుని సరి చేసుకుంటే మంచిది. అక్కడ రొమ్ములు బాదుకుని అయ్యా అయ్యా అని చెప్పి గుండెలు బాదుకునేది నువ్వు రాకమునిపే ఇక్కడే నీ గుండెలు బాదుకుని అయ్యా నేను పాపం చేశాను నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఎందుకు? ఇక్కడ నువ్వు ఏ శరీరానుసరించి జీవిస్తున్నావో ఆ శరీర విషయమే ఇక్కడ నువ్వు పశ్చాత్తాపడితే అక్కడ ధన్యుడిగా ఉంటావు, లేకపోతే దేవుని తీర్పు వస్తుంది. కాబట్టి మొదటిగా మహాదినం ఏం జరుగుతుంది? సూర్యుడు చంద్రుడు అదృశ్యమైపోతున్నాడు. రెండవ మహాదినాన్ని ఏం జరుగుతుంది? శరీరానుసారులకి శిక్ష ఉంది. శరీరానుసారంగా జీవించిన వారు అక్కడ గుండెలు బాదుకుంటారు. మూడవదిగా మహాదినాన్ని ఏం జరగబోతుందండి? రండి దేవుని వాక్యం చూసినట్టే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మలాకీ గ్రంథం 4:5. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను నీ యొద్దకు పంపుచున్నాను. సో ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఆ మహాదినము రాకమునుపు ఇక్కడ ఏమన్నాడు? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏలీయాను పంపిస్తున్నాడు. ఎందుకు ఏలీయాను పంపిస్తున్నాడు? ఎక్కడ రాయబడుతూ వచ్చింది? ఏలీయాను ఎందుకు పంపిస్తున్నాడు? ఏలీయాను మీద పంపుతుడు ఆయన వచ్చి దేశములను శపించినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పేది. కాబట్టి ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? హృదయాలు తిప్పేస్తున్నాడు. కాబట్టి హృదయాలు ఒక రకంగా తీర్పు హృదయం ఉంది, తీర్పు కొరకు హృదయాలు ఉంది, జీవం కొరకు అనేది హృదయం కూడా ఉంది. కాబట్టి మహాదినాలు ఏం జరగబోతుందంటే ప్రవక్తలు వస్తున్నారు. అనేక మంది ప్రవక్తలు వచ్చి దేవుని సత్య సువార్తను తెలియపరుస్తారంట. మహాదినం రాకమునుపు, భయంకరమైన దినం రాకమునుపు సమస్త ప్రజలందరూ కూడా వచ్చి సమస్త లోకములకు వచ్చాయా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్మితే పాప క్షమాపణ ఉంది, యేసు ప్రభుని నమ్మితే మహా ఉగ్రత నుంచి తప్పించబడతాం, యేసు ప్రభుని నమ్మితే రెండవ మరణం నుంచి తప్పించబడతాం, యేసు ప్రభుని నమ్మితే పరలోక రాజ్యం ఉంది, యేసు ప్రభుని నమ్మితే పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు అనేది ఒక మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు. యేసు ప్రభు అంటే ఒక మార్గము, నిత్యత్వానికి వెళ్ళే ఒక మార్గం అని కొంతమంది ప్రవక్తలు వచ్చి తెలియపరుస్తారట. ఏం చేస్తారు? కొంతమంది ప్రవక్తలు వచ్చి తెలియపరుస్తారు. యోహాను గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను ఎలాంటి వాడు? అరణ్యంలో నివసిస్తున్నాడు. అతడు ఏం చేస్తాడంటే, యోహాను గురించి ఉంది కదా, అతడు అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతాడు, అనేక హృదయాలు ప్రభు తట్టు తిప్పుతున్న వాడు ఉన్నాడు. అందుకే యోహాను గట్టిగా దృఢముగా ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? శాస్త్రుల్ని పరిచయండి అంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారు, భూమి మీద లోకానుసారంగా జీవిస్తున్న ప్రతి మనుషుడి గురించి, ప్రతి శాస్త్రుడు ప్రతి పరిచయ గురించి అంటాడు కదా. సర్ప సంతానం రాబో ఉగ్రత నుంచి తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీ జీవితాన్ని సరి చేసుకోమని మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇంకెవడు? బైబులే. అరే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోతున్న ఉగ్రత దినం, రాబోతున్న భయంకరమైన దినం మీకు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బుద్ధి చెప్పడానికి కొంతమంది ప్రవక్తలు భూమి మీదకి వస్తున్నారు. భూమి మీదకి కొంతమంది ప్రవక్తలు వచ్చి బుద్ధి లేని వారికి, బుద్ధిహీనులకి బుద్ధి తెలియపరచడానికి, వారికి బుద్ధి రావడం కొరకు దేవుని వాక్యాన్ని తెలియపరచడానికి వీధుల్లోకి, గల్లీల్లోకి, సందుల్లోకి వెళ్ళి దేవుని పత్రికలు పట్టుకుని తెలియపరుస్తున్నారు అనేక మంది ప్రవక్తలు. అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, ఉగ్రత దినం వస్తుంది. యేసు ప్రభుని నమ్మండి, భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది. నేటి దినాలు అనేక మంది ఆయా గ్రామాల్లోకి, ఆయా వీధుల్లోకి వెళ్ళి పత్రికలు తీసుకెళ్ళి, పుస్తకాలు తీసుకెళ్ళి అయ్యా యేసు ప్రభుని నమ్మండి అని ఇస్తుంటే అనేక మందిని కొడుతున్న వారు ఉన్నారు, హింసిస్తున్న వారు ఉన్నారు, చెడుతున్న వారు ఉన్నారు, గాయపరుస్తున్న వారు కూడా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? సర్వసత్యం అంటే ఏంటో వారికి ఇంకా తెలియలేదు. మహా ఉగ్రత దినం గురించి వారికి ఇంకా అర్థం కావట్లేదు. భయంకరమైన దినం, ఉగ్రత దినం ఎలా ఉండబోతుంది ఇంకా అర్థం కాని స్థితిలో ఉన్నారు. మనుషుడు ఎలా ఉంటాడంటే భూమి మీద ఇవాళ తిన్నాం, తాగుదాం, రేపటి గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? చాలా మంది అడిగారు అంతే, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్దాం, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే రేపటి సంగతి ఎవరికి తెలుసు? అసలు పరలోక రాజ్యం ఉందో లేదో కూడా మాకు తెలియదు. నీవు చూసావా?
నీకు తెలుసా? ఎన్ని క్వశ్చన్లు వస్తాయో. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. పర్లోక రాజ్యం ఎవడో చూడలేదు, ఎవరికి తెలియదు. ఓకే, నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా. రేపటి గురించి మీ ఇంట్లో బియ్యం వండేయాలేవా? 100కు 100% ఉంటాయి. రేపేం కూర వండుకోవాలో కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటారు. రేపేం తినాలో ఈరోజు డిసైడ్ అయిపోతున్నావు. ఇంకా రేపు ఏదైనా ఫంక్షన్ ఉంటే, రేపు ఏదైనా పెళ్ళి ఉంటే ఈ రోజే షాపింగ్ చేసేస్తావు. ఎందుకు ఈరోజు చేస్తున్నా? ఎందుకు రేపటి వరకు ఈరోజు ఇంట్లో బియ్యం పెట్టుకున్నా? ఎందుకు రేపు ఏం కూర ఉండాలో ఈరోజు ఎందుకు ఆలోచిస్తున్నా? భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నావు. ఎందుకు? రేపు ఎలా ఉండాలి, రేపు ఎలా తినాలి. ఈరోజు ఎందుకు కష్టపడుతున్నావు? మందిరానికి రాకుండా, మందిరంలోకి రాకుండా, మరి సంఘ ప్రార్థన కాకుండా, బైబిల్ స్టడీకి రాకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా ఎందుకు పనులని తిరుగుతున్నావు? ఎందుకు తెలుసా? నీ కుటుంబం పోషణ కొరకు. ఈ రోజు నేను కష్టపడితే రేపు నా పిల్లలు సుఖంగా ఉంటారని ఈ యొక్క దరిద్రమైన ఆలోచన కొరకు ఏం చేస్తున్నావు? రోజల్లా కష్టపడుతున్నావు. ఎండ లేదు, వాన లేదు, వర్షం లేదు, వడకం లేదు, కష్టపడుతున్నావు. ఎందుకోసం? బైబిల్లో కూడా సర్వలోకము సంపాదించుకుని కాలువే కాలేసుకుని కూర్చుని అన్నాడంటే పెద్ద గొప్పవాడైపోయాడు. చక్కగా మంచి గొప్పవాడుగా మనోళ్ళు అంటారు, అప్పుడప్పుడు అంటారు మనగోడు రైడ్ అని. అటు మనగోళ్ళగా కాలువే కాలేసుకుని ఊపుకుంటూ అంటున్నాడు, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, తినుము తాగుము సుఖించరా. నేను ఈ రాత్రి నువ్వు రుచుకుంటాను, నువ్వు ఏడ తినేది ఏడ తాగుతావు. ఎక్కడ తింటావు, ఎక్కడ తాగుతున్నావు? చాలా మంది జీవితంలో ఉండే రేపటి వరకు ఆలోచిస్తారు. నువ్వు రేపటి వరకు ఉంటావో లేదో తెలియనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? రేపటి పరలోక రాజ్యం నువ్వు తెలుసుకోవట్లేదు. బైబిల్ ఏమంటుందంటే రేపటి తిండి కోసం నువ్వు కష్టపడుతున్నావు. రేపు నీ పిల్లలు సుఖపడాలని ఇప్పుడే కష్టపడుతున్నావు. రేపు ఏం కూర వండుకోవాలో కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోతున్నప్పుడు రేపు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆలోచించుకో. ఇప్పటితో అయిపోలా, ఈ రోజుతో అయిపోలా. రేపు నీ ఆత్మ ఒక చోటుకి వెళ్ళాలి. నువ్వు పాపం చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, దొంగతనం, వ్యభిచారం చేస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, పాపం తిప్పుకున్న అపవిత్రమైన వీడియోస్ అన్ని చూస్తున్నావు. ఇవన్నీ చూసి రేపటి సంగతి ఎవరు తెలుసు? రేపటి సంగతి ఎవరు తెలుసు? క్రైస్తవుడే తెలుసు. వాడిని అడుగు చెబుతాడు. ఒక క్రైస్తవుని అడుగు తెలిసింది, ఒక దేవుని బిడ్డని అడుగు తెలిసింది రేపటి దినం ఏం జరగబోతుందో. రేపటి దినం జరగబోతున్న భయంకరమైన దినం ఏంటంటే ఒక క్రైస్తవుని అడిగి చూడు. కొత్త క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుని అడిగి చూడు. అప్పుడు తెలిసింది మహాదినం ఏం జరగబోతుందో. ఈ దినాన దేవుని మాటలు చెప్తుంటే హేళన పడుతుంది, దేవుని వాక్యం చెబుతుంటే నవ్వుకుంటున్నావు, దేవుని మాటలు అంటే హేళనగా చేసుకుంటున్నావు. ఏంటో ఈ యేసు ప్రభుని నమ్మానంటే దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలు చూసి హేళనగా చేసి నవ్వుకుంటున్నావే. ఒక దినాన దేవుని బిడ్డలు నిన్ను చూసి నవ్వే దినం రాబోతుంది. ఆ భయంకరమైన దినాన ఈ రోజు ఎవరిని చూసేపు నువ్వు నవ్వేవో, నవ్వుతూ వచ్చావు, నువ్వు ఎవరిని చూసినవేవో వారు పరలోక రాజ్యం ఉంటారు. అప్పుడు వారు నిన్ను చూసి నవ్వబోతున్నారు. జాగ్రత్త. మహాదినం అంటే ఊరకనే లేదు. దేవుని భయంకరమైన మహాదినం రాబోతుంది. మహాదినం రాకమునిపై అనేక మంది ప్రవక్తలు వస్తారు. ఎందుకంటే జీవితాన్ని మార్చుకుంటారని తెలియపరచడానికి. నువ్వు ఏ సేవకునైతే తింటున్నావో, ఏ దేవుని బిడ్డనైతే అవమానిస్తున్నావో, ఏ దేవునికి సంబంధించిన వారిని అయితే నిందిస్తున్నావో, నీలాగే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని బిడ్డలు దేవుని గురించి బైబిల్ చదువుకున్నా, దేవుని మాటలు చెప్తున్నా, దేవుని వాక్యాలు చెప్తున్నా, ఏదన్నా మార్గంలో నిలబడి దేవుని వాక్యాలు చెబుతున్నా, అలాంటి వారిని చూసి కొట్టాడు, తిట్టాడు, చంపాడు, ఇంకా చెరసాల్లో వేయించి చిత్రహింసలు కూడా పెట్టాడంట. ఇంకా చూసినట్టయితే గర్భిణీ స్త్రీలని, ప్రసవించడానికి సమీపంగా ఉన్న స్త్రీలని మానసికమైన వేదనతో ఎంతో కష్టంతో బాధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరా వ్యక్తి తెలుసా? సౌలు. ఎంతో దేవుని బిడ్డను హింసించి గాయపరిచాడు. నీలాంటి దేవుని గురించి 2 మాటలు సువార్త చెబుతుంటే కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, గాయపరుస్తున్నాడు, బాధపరుస్తున్నాడు. ఒక దినం రానే వచ్చింది. దేవుని బిడ్డలందరూ కూడా ఒక చోట కూడుకుని ఒక మందిరంలో ప్రార్థన చేసుకున్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వారిని చంపడానికి ఒక పత్రిక ఆర్డర్ తీసుకుని, అధికారుల ద్వారా ఆర్డర్ తీసుకుని బయలుదేరాడక వారు ఎక్కడున్నారో వారు కొట్టుకుని చంపుదామని. వారిని చంపడానికి వెళ్తున్న మార్గంలో వెళ్తున్న సందర్భంలోనే దేవుని వెలుగు ప్రకాశించి, గుర్రం మీద వెళ్తున్న వాడికి మీదకి దేవుని వెలుగు ప్రకాశించడంతోనే అక్కడికక్కడే కూలి పడిపోవడంతోనే దేవుని స్వరం వెలుగులో నుంచి మాట్లాడుతుంది. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు కదా. ప్రభా, నీవెవడివి, నేనెవన్నా?
నువ్వు హింసిస్తున్న వాడిని, నువ్వు తిట్టిన వాడిని, నువ్వు గాయపరిచిన వాడిని, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని, నువ్వు నన్ను మోసగించిన వాడిని, నువ్వు నన్ను తిట్టి నన్ను చంపేవా, నేను నీ వాడిని, నువ్వు ఎవరైతే చంపేవో అలాంటి వాడిని నేనే పౌలా, నువ్వు నీ ద్వారా హింసించబడుతుంది. అప్పుడు అంటాడు ప్రభా, నేను ఎప్పుడు హింసించాను ప్రభా, నేను నిన్ను ఎప్పుడు తిట్టాను, నేను నిన్ను ఎప్పుడు గాయపరిచాను. ఆహా, నా బిడ్డల్ని ప్రేమతో ఇంట్లోకి చేర్చుకున్నవాడు, ఇంట్లోకి చేర్చుకుని ఆకలికి వచ్చిన వాడు ఇంట్లో చేర్చుకుని చల్లటి నీళ్ళు ఇచ్చినవాడు, గ్లాస్ చల్లటి నీళ్ళు ఇచ్చినవాడు ప్రతిఫలం ఒకటి. అంటే నాకు ఇచ్చినట్టే, నా బిడ్డలు నాకలికి వచ్చిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. అంటే అర్థమేంటి? ఇప్పుడు నా బిడ్డనే హింసిస్తున్నావు అంటే నన్ను హింసించినట్లే. కాబట్టి ఇంకెంతకాలం హింసిస్తా, ఇంకెంతకాలం అని బాధిస్తా మనుషుల్ని, ఇంకెంతకాలం మనుషులు దుఃఖపరుస్తా, ఇంకెంతకాలం నిన్ను బట్టి మనుషులు బాధపడాలి. ఎప్పటికైనా జీవితం మార్చుకోవా? ఎప్పటికైనా జీవితాన్ని సరి చేసుకోవా? ఓ పౌలా, నువ్వు ఇంకెంతకాలం ఇలా దౌర్భాగ్యుడిగా దుష్టుడిగా ఉండి జీవిస్తావు? ఇంకెంతకాలం అని విరోధమైన జీవితాన్ని కలిగి ఉంటావు? ఇప్పటికైనా జీవితం మార్చుకున్నప్పుడు సౌలు అంటాడు కదా, ప్రభా నన్ను క్షమించు. సౌలు తన జీవితాన్ని మార్చుకున్న అనుభవం ఎంతో గొప్పగా ఉంది. మహాదినాన్ని ఉగ్ర దినాల నుంచి తప్పించబడిన వాడు కొన్నాడు. దేవుని బిడ్డ హింసించాడు, దేవుని బిడ్డ గాయపరిచాడు, తిట్టాడు, అవమానించాడు, ఇలా గొప్ప కార్యం చేసిన వాడే. ఎన్నో దేవుని మాటను తిరస్కరించిన వాడే. చెప్తున్నా, ఇంటికి వచ్చి చెప్తున్నా ఏ అవసరం పోవాలని బయటకు తోసేసిన వాడే. దేవుడు మాట్లాడితే దేవుని మాటను విని జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి పౌలు మహాదినాన తప్పించబడుతున్నాడు. మరి నీ జీవితం ఏంటి? నీ జీవితం ఎలా ఉంది? మహాదినంలో నిలబడేవాడు ఉన్నావా? మహాదినాల ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడబోతున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. అనేక మంది సేవకులు ప్రవక్తలు ఎందుకు వస్తున్నారంటే నువ్వు ఆ మహాదినాల నుంచి తప్పించబడాలి. నేటి దినాన్ని మైక్ శబ్దం ద్వారా, యంత్రాల ద్వారా నీకెందుకు ఈ వాక్యం తెలియపరచబడుతుందంటే ఆ మహాదినాల ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడటానికి. నాలుగోదిగా ఆ మహాదినాన్ని ఏం జరగబోతుంది? మొదటిగా మహాదినంలో ఏం జరగబోతుంది? సూర్యుడు చంద్రుడు కనుమరుగైపోతున్నాడు. రెండు అదృశ్యమవుతున్నారు. రెండు శరీరానుసార్లు రోగంతో వేడుస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ జీవితం సరి చేసుకోలేదు కాబట్టి. మూడోదిగా మహాదినాన్ని ఏం జరగబోతుందంటే ఏం జరగబోతుంది? దేవుని పేరు అనేక మంది సేవకులు వచ్చి దేవుని గురించి వాక్యం తెలియపరుస్తారు. ఆయన నమ్మకోకుండా ఏం చేస్తారు? హింసిస్తూ ఉంటారు. ఇక నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినట్టయితే మహాదినాన్ని ఏం జరుగుతుందంటే యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు. చాలా. కాబట్టి మనం చూస్తున్నట్టు యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే యోధా గ్రంథంలో ఆ మహాదినము, మీరు ఒక మాట ప్రశ్న సమాధానం చెప్పండి. యోధా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే. ఎందుకు ఒకటే ఉంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన వాడు. అంటే ఆయన ఒక్కడే, ఆయన విభజించబడ్డాడు. ఇప్పుడు విభజన వచ్చింది. వాడు అపోలో వాడు, వాడు పౌరు వాడు, కేపవాడు, క్రీస్తు వాడు, ఎన్నెన్నో చెప్పుకుంటున్నారు. అంటే సంఘాలు వేరే వచ్చి నేను చెబుతా వెళ్ళండి. ఒకటి క్రీస్తు సంఘం అని, ఒకటి యేసుక్రీస్తు నామం అని, ఒకటేమో మరి రకరకాలు వచ్చేసినాయి. ఇవన్నీ ఏంటి? ప్రభు అక్కడ సూచనలు సంబంధాలు తెలియపరుస్తుంది. మారిపోతున్నారు ప్రజలే. ఒక మార్గంలో ఉండేవారు మరొక మార్గంలో, ఒక మార్గం నడుస్తూ ఒక గాడిలో నడుస్తున్నవారు, ఒకవేళ ఉండేవారు సరైన మార్గంలో పునాది వేయబడిన వారు పునాదులు తప్పిపోతూ వస్తున్నాయి. పునాదులు పాడైపోక నీతి మందులు ఏం చేయగలరు? ఆవిడ పునాదులే పాడైపోతున్న జనానికి. అయితే ఇక్కడ అంటారు కదా, యోధా పత్రికలో రాయబడి, అంటే ఆయన ఒకటే రీతిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. యోధా పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది కదా, మహాదినాన్ని ఏం జరగబోతుంది? దేవుని తీర్పు. మహాదినాన్ని దేవుని తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరికా తీర్పు ఉండబోతుందంటే ఎవరికి? అక్కడ దేవదూతల కంట. ఆరంభంలో దేవుని కంటే ఎక్కువగా గొప్పగా ఎంచుకున్న సాతానుడికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేవదూతలు ఉండాలి. ఇంకా మరికొన్ని పాపం చేస్తున్న దేవదూతలు ఉండాలి. ఇలాంటి వారు దేవదూతలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? జాగ్రత్తగా బంధించి కటికి చీకట్లో పెట్టాడు. ఇంకా వాళ్ళు చీకట్లో ఉన్నారు, మనమన్న వెలుగులో ఉంటాం, వాళ్ళు చీకట్లోనే ఉంటారు.
వాళ్ళు ఎప్పుడు బయటకు తీసుకురాబడతారు? తీర్పు దినాన. దేవుడు ఎప్పుడైతే తీర్పు తీర్చబోతున్నాడో, భయంకరమైన తీర్పు దినాన వాళ్ళు ఏం చేయబోతున్నారు? బయటికి రాబోతున్నారు. దేవుని యొక్క భయంకరమైన దినం రాబోతుంది. దేవదూతలు సైతం కూడా దేవుడు తీర్పు తీర్చడానికి విడిచిపెట్టకుండా వారిని కూడా తీర్పులో తెచ్చుకొస్తున్నాడంటే ఇంకా మనం ఎంతటి వారము? అసలు దేవుని తీర్పు అనేది ఎక్కడి నుంచి ఆరంభం తెలుసా? దేవుడు దేవదూతల్ని విడిచిపెట్టినప్పుడు మనం విడిచిపెడతాడా? జాగ్రత్త. దుగ్గిరాల్లో ఉండం, బేర్షెబాలో ఉండం, దేవుడి తీర్పు నుండి తప్పించబడతాం అనుకున్నామేమో. అసలు దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభం తెలుసా? మొదటి పేతురు ఎక్కడుందా ఆ వచనాలు? అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభపు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని స్వార్థకు అవిధేయుల వరకు అది ఏమగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది అంటే తీర్పు ఎవరి దగ్గర నుంచి ఆరంభించబడుతుంది? దేవుని ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంటి అంటే ఎక్కడది? బేర్షెబా. ఓకే, ఇది ఒక కోణం. అసలు కోణం ఇంకోటి ఉంది. దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆయన అనంత జ్ఞాని. మీ శరీరము దేవుని ఆలయం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయం అంటే ఏంటి? మన దగ్గర నుంచే తీర్పు ఆరంభమవుతుంది. అది ఎవడన్నా చెప్పడు. పలానా వ్యక్తి అని చెప్తే మనం ఏం చేస్తాం? అబ్బా, నా దగ్గరికి వచ్చేదానికి చాలా రోజులు పట్టింది అనుకుంటాం. అది ఎవరన్నా చెప్పడు. పలానా వ్యక్తి అని చెప్పడు. బేర్షెబాలోకి వచ్చిన వాడు ఇదిగో పలానా సహోదరి పలానా అన్న దగ్గర నుంచి ఆరంభిస్తానని చెప్పడు. ఎవరి దగ్గర నుంచి ఆరంభిస్తాడు? మీ దేహాలు దేవునికి ఆలయం అన్నాడు. దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద అంటే దేవుని నివసించేస్తాం. దేవుని ఆలయంలో నుండి ఆరంభించబడుతుంది. బహుశా దేవుని ఇంట్లో నుంచి ఆరంభించబడుతుందంటే అది నీ దగ్గర నుంచి ఆరంభించబడితే, నీ దగ్గర నుంచే దేవుడు తీర్పు ఆరంభించబడితే, నీ దగ్గర నుంచే దేవుడు తీర్పు తెచ్చాలని ఇష్టపడితే, బహుశా ఈ వాక్యం చెప్పేటప్పుడు ఈ సమయంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తబడితే, బేర్షెబాలో విశ్వాసంతో పడి మనం కూడా ఎత్తబడితే, మధ్యాకాశానికి అయితే దేవుడు తీర్పు తెచ్చడానికి ధవళ సింహాసనం మీద కూర్చుంటే, ఆ ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తెచ్చని సింహాసనాసనుడే కూర్చుని మనల్ని పేరు పెట్టి, బేర్షెబాలో విశ్వాసులారా ఇదిగో పలానా పేరు పెట్టి నువ్వు రా నా దగ్గరికి, నేను నీకు తీర్పు తెచ్చాలంటే మన జీవితం ఏంటి? మన బ్రతుకులేంటి? ప్రభువా, నేను కిందకి బేర్షెబాకి వెళ్ళి సరి చేసుకుని వస్తాను ప్రభువా, నాకు కొంత టైం ఇవ్వు. భూమి మీద పాపాత్ముని మార్గాన్ని టైం ఇచ్చావు కదా. ఒక వ్యభిచారిని, ఒక మాంత్రికుడు, ఒక అబద్ధికుడు, ఒక త్రాగుబోతు మార్గాన్ని టైం ఇచ్చావు కదా. ఇప్పుడు నాకు కూడా ఒక టైం, నేను కూడా భూమి మీదకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళిపోయి మరలా సరి చేసుకుని వస్తా. చాలు నేను చెప్పింది, పో నరకానికి పో అంటాడు. నేను భూమి మీదకి సరి చేసుకుని వస్తానంటే ఇక బేర్షెబా లేదు, దుగ్గిరా లేదు, నువ్వు సరి చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఇక నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడ? నువ్వు సరి చేసుకోవాల్సింది ఎక్కడ? నరకంలో. అప్పుడే లేదు సరి చేసుకుంటావు. ఇక్కడ కొత్త మందిరంలో కూర్చోడానికి ఈ చీర అట్టంటాం, ఆ చీర ఎట్టంటాం, ఈ షర్ట్ అట్టంటాం, ఈ షర్ట్ ఎట్టంటాం, ఈ చిన్ని ఎన్ని రకాలుగా ఉపదిస్తాం, ఇటు అంటాం అటు అంటాం. పక్కనోడు దూకున్నారు లేదని అక్కడ సరి చేసుకోవాలి. మనం వెళ్ళి అక్కడ సరి చేసుకునే దినం ఉంది. ఆ దినానికి తీర్పే. ఆయన సరి చేసుకోవడానికి కూడా ఏముండదు. పూర్తిగా తీసుకెళ్ళి అనుకున్న పడేస్తాడు. అబ్బో కాలు కాలు చేయగలుగుతున్నారు కూడా ఏం లేదు, మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోతామంటే దేన్ని సరి చేసుకుంటాం? ఇప్పుడు చేయగలుగుతున్నారు అనుకోండి, చేతులు వెనకలాగుకుంటాం, కాలు కాలుతుంటే కాళ్ళు వెనకలాగుతాం. అసలు మొత్తమే నువ్వు నరకంలో కాలిపోతుంది. ఎక్కడ కాపాడుకుంటావు? దేన్ని కాపాడుకుంటావు? దేన్ని కూడా నువ్వు కాపాడుకోలేదు. ఆ మహాదినం భయంకరమైన దినం అలా ఉంటుంది. జాగ్రత్త. ఆ మహాదినం రాకముందే, ఆ మహాదినాల దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు. ఆ తీర్పు దేవుడు నీ యొద్ద నుండి ఆరంభిస్తే నీ జీవితం ఏంటి? దేవుని తీర్పులో నిలబడగలుగుతావా? దేవుని తీర్పులో నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక అవలసిన ఇలా వచ్చాడు, దేవుని తీర్పులో నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏ పాపం చేయలేదు, దేవుడు నాకు తీర్పు తెలిస్తే నేను నిర్దోషిని, నీతిమంతుని అని చెప్పి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు అతను ఏ తప్పు చేయలేదు అన్నాడు. ఈ పాస్టర్ గారు చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? ఆయన నీతిమంతుడని గట్టిగా చెబుతున్నాడు. ఆయన పాపం చేసినట్టు ఏం చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మరి నమ్మాలా నమ్మకూడదా? ఆయన ఏం చెప్పాలా? చెప్పండి. మీరు సమాధానం చెప్తున్న ముందు కదా ట్రైన్ పోయిన పట్ల ఏం చేయాలా? నమ్మకూడదా? ఎందుకు నమ్మకూడదు? నీతిమంతుడు అని చెబుతున్నారు. మనం చూసామా అతను నీతిమంతుడు కాదా?
అయితే విషయం ఏంటంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నువ్వు నీతిమంతులు పరిశుద్ధులు కదా, నువ్వే తప్పు చేయలేదు కదా ఇప్పుడు అంటే చేయలేదు. అయితే నువ్వు పాపి అంటారు, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉందయ్యా. ఏంటి? నేను పాపినా, నేను తప్పు చేశాను, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏది? వీడియో ఉంటే చూపించు, ఏదో ఆ వీడియో చూపించు, లేదా ఎవరైనా చెప్పారా చెప్పు. వీడియో కంటే గొప్పతుంది అయ్యా నా దగ్గర, నువ్వు పుట్టకమునిపే నీ గురించి నా దగ్గర ఉంది. ఏంటో తెలుసా? రా చూపిస్తాను. కీర్తన గల 51 వచ్చింది, చదివించాడు. నేను పాపంలోనే పుట్టిన వాడని, పాపంలోనే నా తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పు నువ్వేంటో, ఇంకేం చెప్తా? వెళ్తున్నా దీనికి, మన వస్త పాపాలు ఒప్పుకోవడానికి అన్నాడు. చాలా మంది జీవితాల్లో ఇలాగే ఉంటాయి. మనం దేవుని వాక్యం చెప్పినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని తీర్పు వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తానంటే సమయం లేదు. ప్రేమ బిడ్డారా, నువ్వు పుట్టుకతోనే పాపమైన గుర్తెరుగు, నీలో పాప జీవితం ఉందని గుర్తెరుగు. ఆ పాపాన్ని మానుకోవడానికి గుర్తెరిగితే మహాదినాన్ని తప్పించబడతాం. కాబట్టి ఆ మహాదినాన్ని ఏం జరగబోతుందంటే దేవుని తీర్పు ఎవరికంటే మొట్టమొదట దేవుని బిడ్డలైన వారికి, దేవుని ప్రజలకే దేవుడు తీర్పు తెరుచుకుంటాడు. ఆ దేవుని ప్రజల్లో ఉన్న నీకే మొదటి తీర్పు వస్తే నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. మరొక మాట చూడాలండి, మహాదినాలు ఏం జరగబోతుంది. ఇప్పుడు 4 విషయాలు. మొదటి మహాదినాల సూర్యుడు అగ్నిస్తోతున్నాడు. 2 శరీరానుసారులకు హృదయం గుండు కొట్టుకుంటున్నారు. 3 ప్రవక్తలు వచ్చి దేవుని స్వార్థం ప్రకటిస్తారు, అయినా ప్రవక్తలు హింసించబడతారు. 4వ చూసినట్టు, ఇక్కడ చూసినటువంటి మాట చూసినట్టే మహాదినాలు ఏం జరుగుతుంది? దేవుని తీర్పు జరుగుతుంది. 5వదిగా మహాదినాలు ఏం జరుగుతుందంటే ప్రార్థన గ్రంథం 6:16 వచ్చిన ప్రకటన 6:16 నేను త్వరగా ముగించి వస్తాను. ప్రార్థన గ్రంథం 6:16 వచ్చిన భూరాజులు, గనులు, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎంత మూర్ఖులు చెప్పండి. ఎన్ని అంటున్నారంటే మమ్మల్ని మరుగు చేయడం అంటే దాచింది, మమ్మల్ని దాచిపెట్టండి అని అడుగుతున్నారు. ఎవరితో? చూడండి, ఆ మహాదినాల గొర్రెపిల్ల యొక్క మహాదినాల ఎవ్వడు తాళజాలేడు అంటే అర్థం ఏంటి? ఎవడ కూడా తప్పించుకోలేడు, నిలవబడలేడు, తట్టుకోలేడు అని కూడా అర్థం. తప్పించుకోలేడు, నిలవబడలేడు, తట్టుకోలేడు. దేవుని గొర్రెపిల్ల యొక్క మహాదినం అంత కఠినంగా ఉంటుంది. ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చే యేసుప్రభు అంటే గొర్రెపిల్ల అంటే గొర్రె కాదు, గొర్రె లాంటి స్వభావాన్ని ధరించి వచ్చాడు. దీనుడిగా వచ్చాడు. గొర్రె ఏం చేస్తుంది? కషాయుడిని నమ్ముతుంది. ఏం చేస్తుంది? కషాయవాడిని నమ్మింది. కషాయుడు అంటే అర్థం ఏంటి? గొర్రెని చంపేవాడు. హింసించడం కాదండి, చంపడమే కాదు. హింసడం పోయింది ఎప్పుడు హింస, చంపడమే. కషాయుడు అంటే అర్థం ఏంటంటే చంపేవాడు అని అర్థం. జంతువులను చంపేవాడిని కషాయవాళ్ళు అంటారు. కాబట్టి కషాయాన్ని నమ్మిందంటే జంతువు ఎవరు? గొర్రె. అందుకే చూడండి, యజమానుడు ఏం చేస్తాడు? నడుచుకుంటూ వెళ్తుంటే గొర్రె ఏం చేస్తే యజమానుడు వెనకాల నడుచుకుంటూ వెళ్తాయి. అంతేనా? లేకపోతే యజమానుడు ఎట్లా వెళ్తుంటే వెళ్తాయి. మనం వీడియో చూసాం, అన్నం ఎవరు పెట్టినట్టు ఉంటారు. గొర్రెలు ఏం చేస్తాయంటే యజమానుడు మంటలో కొండ దూకి అవతల దాటుకుంటూ వెళ్తుంటే ఇవి కూడా మంటలో నుండి దూకుంటూ దాటుకుంటూ వెళ్తాయి. అంటే గొర్రెలు ఎలా ఉంటాయంటే యజమానుడు ఎలా చెప్తే అలా వెళ్ళిపోతాయి. గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే యజమానుడు నమ్ముతాయి. అవేంటంటే యజమానుడు ఏం చేస్తే, నేను ఒక వీడియో చూసి గొర్రెపిల్ల గురించి బాగా ధ్యానించాను. చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మైండ్ ఆల్సో స్పేస్ ఎప్పుడైనా కొడితే యూట్యూబ్ ఛానల్ వచ్చింది. దాంట్లో గొర్రెపిల్ల గురించి ధ్యానిస్తే ఈ గొర్రెపిల్ల గురించి చెప్పేటప్పుడు ఆ గొర్రెపిల్ల చావు ఎలా ఉంటుంది అని చూడటానికి ఒక వీడియో చూస్తే గొర్రెపిల్లని తీసుకొచ్చారు. అనేక మంది ప్రజలంటూ వచ్చారు. వారి మధ్యలో తీసుకొచ్చి నిలబడగానే యజమానుడు ఎదురుంచున్నాడు, గొర్రెపిల్ల యజమానుడు ఎదురుంచున్నాడు. పక్కనే ఒక అతను వచ్చి ఏం చేశాడంటే గొర్రెమో యజమానుడిని చూసుకుని యజమానుడు గొర్రెని చూస్తున్నాడు. పక్కనే ఒక అతను వచ్చి పెద్ద కత్తి తీసుకుని గొర్రెని ఒక్కసారిగా నరికేసాడు. అప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది?
గొర్రె తల ఒకవైపు, ఇక మొండంతో కూడినంతా కూడా దేహంతో పక్కకు పడిపోతూ వచ్చింది. అంటే గొర్రెకి పక్కన వస్తున్న వ్యక్తులు కూడా చూసే ఉండొచ్చు, కానీ తన యజమానునే చూస్తుంది, కానీ పక్కనున్న వాడు ఏం చేస్తుందని చూడాలి. యజమానుడు కాపాడుతాడని చూస్తుంది, యజమానుడు రక్షించాలేమో చూస్తుంది, యజమానుడు తనను పోషిస్తాడేమో చూస్తుంది, కానీ యజమానుడు ఏం చేస్తున్నాడు? కషాయం వాడిలాగుండి చంపేసాడు. అంటే అర్థం ఏంటంటే, ఏ పరిస్థితులు వచ్చినా, మరణం వచ్చినా గొర్రె ఏం చేస్తుంటే యజమానుడు వైపు చూస్తుంది. అంటే యేసు ప్రభువారికి మరణం వచ్చిన గొర్రె, యేసు ప్రభువారు ఏం చేస్తుంది? గొర్రె సవాలు అని మరణం వచ్చినా తప్పించుకోకుండా మరణంలో నిలబడుతున్నాడు. అందుకే ఒక దినాన్ని గొర్రె పిల్లకు వచ్చాడు. ఇప్పుడు సింహాసనాసనుడిగా ఎలా రాబోతున్నాడు? యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహం ఏం చేస్తుంది? గొర్రె పిల్ల ఎవరిని కలవదు, కానీ సింహము దొరికినట్టు దొరికినట్టు తినపడేసి దానికి మరాతారా లేదక. జింకలు ఉండేయో, చిన్న జింక, నక్కలే, పిల్లిలే, కుక్కలే, ఇవేమి లేవేక. మనుషులే లేదు, జంతువులే లేదు, ఎవరు దొరికితే ఏది దొరికితే తింటమే దానికి. జాగ్రత్త. ఈ దినాలు గొర్రె పిల్లగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. నువ్వు శిక్షించిన, నువ్వు బాధపరచిన, నువ్వు గాయపరిచిన సహించాడు. దీనుడై తగ్గించుకున్నాడు, మరణాన్ని జయించి వెళ్ళిపోతూ వచ్చాడు. మరలా రాబోతున్నాడు. గొర్రె పిల్ల స్వభావం ధరించుకున్నవాడే సింహం యొక్క స్వభావం ధరించుకుని రాబోతున్నాడు. ఆ ఉగ్రత దినాన ఎవడు దొరికితే వాడిని మింగేటమే, ఎవడు దొరికితే వాడిని తింటమేక. ఆ దినాన అయ్యా నన్ను క్షమించంటే కూడా కుదరదు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సర్విస్తున్నమాట. దేవుని మహాదినాన్ని ఏం జరుగుతుంది? తాళజాలిన వాడు ఎవడం లేడు. నువ్వు నిద్ర కట్టుకున్న, మేడలు కట్టుకున్నా, అష్టైశ్వర్యాలు కలిగి ఉండ, ఆస్తి కలిగి ఉండ, బంగారం కలిగి ఉండ, గొప్ప గొప్ప విలువ కలిగినటువంటి రాళ్ళు కలిగి ఉండ, ఏది నీకు అండగా ఉండలేదు. ఇప్పుడు ఎండని తప్పించబడడానికి ఏసీ పెట్టుకోవచ్చు, లేదంటే వర్షాన్ని తప్పించడానికి ఇంటికి పైకప్పు వేసుకోవచ్చు. ఇది ఎక్కడ తప్పించుకోవడానికి, కానీ అక్కడ అదే మహాదినాన్ని ఎవడో తప్పించుకోలేడు. బైబిల్లో మహాదినం అన్నది ఒకటి జరుగుతూ వచ్చింది. దానికి ఒక్కడు కూడా తాళజాలేక మొత్తం కూడా మషైపోయిన వారు ఉన్నారు. ఎక్కడ ప్రదేశం? సదోమ గుమ్మర. కాబట్టి సదోమ గుమ్మర పట్టణం చూసినట్టే వారు ఎలాంటి వారు? దేవదూతలతో వ్యభిచారం చేయాలని ఇష్టపడిన వారు. దేవుని పేరిట వచ్చిన దేవదూతలతో సైతం కూడా వ్యభిచారం చేయడానికి వస్తున్నాడు. ఎలాంటి వారు తెలుసా? రేపు చచ్చిపోయే ముసలాళ్ళు వేసి వస్తున్నాడు కర్ర పట్టుకుని వ్యభిచారం చేయడానికి. ఇంకా యవన ప్రాయం రాని చిన్న పిల్లవాళ్ళు వేసి వస్తున్నాడు వ్యభిచారం చేయడానికి. యవనస్తులు నిండా ఏంటో శాసనం, వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో తెలియని యవనస్తులు లేచి వస్తున్నారు వ్యభిచారం చేయడానికి. ఒకరిగాడు, చిన్నవాడు, నడి వయసులో ఉన్నవారు, వృద్ధులు అందరూ కూడా లేచి వచ్చి లోతు యొక్క ఇంటి చుట్టూ ముట్టడి వేసారు. ఎందుకు? మేము వ్యభిచారం చేయాలి. ఎవరితో? దేవదూతలతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవదూతలతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఎంతో దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు, ఎంతో దారుణమైన స్థితిలో ఉన్నారు. బైబిల్లో యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు వ్యభిచారం చేయాల, పాపం చేయాల, ఇంకేమన్నా చేయాల. ఏం చేశాడు? గట్టిగా పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవదూతలు దేవుని పేరిట వచ్చిన వారు మన ఎదురు నిలబడినప్పుడు మీరు మమ్మల్ని దీవిస్తే కానీ మిమ్మల్ని పోనీ అన్నారు, కానీ మీతో నేను పాపం చేస్తాను అనకూడదు. కానీ ఇక్కడ ఉన్నవారు పాపం చేస్తున్నారు. పాపం చేయడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వారి పాపం దేవుని దగ్గర కంటింది, ఆకాశం కంటిందంటే ఆకాశం ఉన్నది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆకాశం అంటే అర్థం ఏంటి? భూమి ఆయన పాదపెట్టి, ఆకాశం సింహాసనం అంటే ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయింది వర్తమానం. ఈయన చేసే పాపం, ఈయన ఎలాంటి పాపాలు చేస్తున్నారు, ఆ పాప జీవితం అంతా కూడా ఆయన చూసి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళడంతోనే ఇక ఆయన నిశ్చయించాడు, వీళ్ళకి ఇలా చెప్తే బుద్ధి రాదు. ఎన్ని చెప్పినా అందులో ఎన్ని చెప్పినా వినరు, కాబట్టి వీళ్ళకి ఏం రావాలా? ఉగ్రత ఉగ్రత రావాల్సిందేనని చెప్పి ఏం చేసుకుని వచ్చాడు? సదొమ గొమొర్రా పట్టణం పైన దేవుడు అగ్ని గంధకములతో ఒక ఉగ్రతను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఎవడైతే పాపం చేయడానికి వచ్చాడు పిల్లోడు చచ్చిపడి కాలిపోయాడు. ఆ అగ్ని గంధకంతో వచ్చిన గంధకం ఏం చేస్తుందంటే, గంధకం ముప్పెట్టంగా ఎమ్మటి ఆరిపోదంట. అది కొంతసేపు వెలిగిస్తూనే ఉండేదంట, మండుతూనే ఉండేదంట, ఎమ్మటి ఆరిపోదంట గంధకం. కాబట్టి అగ్ని గంధకాలతో భూమి మీదకి వచ్చిన అగ్ని గంధకాలు ఏం చేస్తున్నాయి? మొత్తాన్ని కాల్చేసినాయి. నేటి వరకు నాకు తెలిసి సదొమ గొమొర్రా పట్టణంలో పచ్చి గరికైనలు మొదలలేదు.
అణుబాంబులు అని తెలుసా మీకు? అణుబాంబు వేస్తే మనుషులు పోతారు, అక్కడ భూమి కూడా ఫలించదంట. పెద్ద అణుబాంబు వచ్చింది. చాలా ఎన్ని అణుబాంబులు వచ్చినాయో. సదోమ పట్టణం పోయిన పడతంతోనే నేటికి ఇప్పటి వరకు పచ్చి గరికైనా లేదంట. ఆ దినాల పాపం చేయడానికి వచ్చిన అవనస్తులు, రేపు మాప చచ్చిపోయి ముసలోడు, వాడికి ఎందుకు ఒకరితో తప్పించుకోవడానికి ఆ కళ్ళబొట్టుకుని బయట పరిగెత్తే బాగుండేది కాదుగా. బయటికి కాదు, నేను ఇంకా ఎదురే అంతా పాపం చేయడానికి. యవనస్తుడికి ఎంత వయసు ఉంది? ఉన్న వయసు కాదు, ఇక నా వయసు ఎవరిని కాపాడుకొని బయట పరిగెత్తే ఎంత బాగుండేది కాదు. ఒకరి కంటే మొదటి నేను పాపం చేయాలి. కాబట్టి పిల్లలు కానీ యవనస్తులు కానీ రేపు మాప చచ్చిపోయి ముసలోడు కూడా వచ్చి నేను పాపం చేయాలని వచ్చారు. కాబట్టి దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడింది. నేటి వరకు పచ్చ గరికైన అక్కడ ఉన్నాము. దేవుని ఉగ్రత అంటే అంత భయంకరంగా ఉంటుంది. దేవుని మహాదేవం అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఎవరు కూడా తట్టుకోలేము. దేవదూతలే తట్టుకోలేకపోతే మనం తట్టుకుంటామా? ఎవడు తారసాలు లేడు. సదముఖంలో పట్టణంలో మనుషులు ఎవడైనా బ్రతకగలిగి బయటకు వచ్చాడా? ఇదిగో నేను మరణం నుండి, ఇదిగో దేవుని ఉగ్రతలో నుండి నేను తప్పించబడి బయటకు వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? చివరికి దేవుని ఉగ్రత చూసిన వారు కూడా సమాధులు అయిపోతూ వచ్చారు పుస్తంభంగా. ఎవడను తట్టుకోలేడు, ఎవడను చూసి కూడా మిగిలిన వాడు లేడు. జాగ్రత్త. ఆ దినాన్ని ఎవడో కూడా తట్టుకోలేడు. తాళచాటం నుండి ఎవడో తట్టుకోలేడు ఆ దినాన్ని. కొండల దగ్గరికి వెళ్ళి, పర్వతాల దగ్గరికి వెళ్ళి అంటారండి, అయ్యా మమ్మల్ని మరుగు చేయండి సార్, మా మీద పడద్దు, మమ్మల్ని మీ లోపల దాచుకోండి, ఎందుకంటే మీ మీద దేవుని ఉగ్రత పడుతుంది, మమ్మల్ని దాచుకోండి. కొండలు అంటున్నాయంట, మా మీద పడితే సరిపోయింది కానీ మీరైతే బాగుండాలా? మిమ్మల్ని మాలో పెట్టుకోవటం ఎందుకు? మా మీద దేవుని ఉగ్రత రావటం దేనికి? దాన్ని మేము భరించలేకపోవటం దేనికి? అసలు మిమ్మల్ని బయటికి నెట్టేస్తే మా మీద ఉగ్రత రాదుగా. అవును, ఇంకేడొచ్చింది ఇంకా, కానీ మా మీదకి రాదు. అందుకే ఏం చేస్తున్నాడు? మౌనం కొంటున్నాయి కొండలు పర్వతాలు కూడా. వీళ్ళు బుద్ధిహీనులయ్యి దేవుణ్ణి మరిచి కొండలు పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు. నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వెవరి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నావు? కొండల తట్టు కరుణిస్తున్నావు? కొండలకు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ మహాదినాలు ఏ కొండలు, ఏ బండలు, ఏ రాళ్ళు నీకు సహాయం చేయలేవు. ఈ దినాన్ని జీవితం మార్చుకుంటే ఆ దినాన్ని సహాయం అన్నది వచ్చింది. ఈ దినాన్ని నీ జీవితం మార్చబడిపోతే ఆ దినాన సహాయం లేదు. మరొక మాట చూద్దానండి, ముగిస్తున్నాను. మరొక మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక దినాన మహాదినం యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం జరగబోతున్న దినం కొరకు ఏం చేస్తుంది? ఎవరు? దురాత్మలేనా? రాయబడితే వచ్చిన మాట అదే. ఎలా ఉండేది? అవి దయ్యముల ఆత్మలంట. దయ్యముల ఆత్మలు ఏం చేస్తున్నాయి? అనేకులు పోగు చేస్తున్నాయంట. గెలిపోయి వాటి ఆత్మలు వాటి దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఆధార్ కార్డు ఉందనుకోండి, మనం ఇండియన్స్ అనుకో, అమెరికా నుండి ఏం చేస్తాం? ఇండియాకి వచ్చేస్తాం. మనం కలుసుకుంటాం. అమెరికాలో ఇండియా వాడు కనపడితే ఏం చేస్తాం? వీడి కూడా ఎవడన్నా కానీ అవసరం, వీడియో ఇండియన్ అని కలుసుకుంటాం. వాడు ఎట్లాంటి తెలుసుకుంటాం. ఎందుకు? మనం కలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, దెయ్యాలు వాళ్ళు కలుసుకోవడానికి వెళ్తున్నాయి. మహాదినాలు ఏం చేస్తున్నాయంటే దేవునితో యుద్ధం చేయడానికి, దేవుని మీద యుద్ధం చేయడానికి, దేవుని ప్రజలైన వారితో యుద్ధం చేయడానికి, దేవుని మీద విజయం పొందడానికి కొరకై సాతాను యొక్క సమూహం అంతా కూడా బయలుదేరి దేవుని బిడ్డల మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయంట. ప్రకటన గ్రంథం రాయబడుతూ వచ్చింది, ఇప్పుడు రాజ్యమును, శక్తి, బలమును మన దేవుని వాయను. రాజ్యమును, శక్తి, బలమును మన దేవుని వాయను. ఎందుకు? అప్పుడు యుద్ధం జరిగిపోతుంది. ఈ దెయ్యముల ఆత్మలు వెళ్ళిపోయి వాటికి సంబంధించిన వారు, నువ్వు దెయ్యమేరా, నువ్వు నా బిడ్డవేరా, రారా. నువ్వు దురాత్మేరా, నువ్వు కూడా నా బిడ్డవే, రారా. ఎవరి దగ్గరికి వస్తాయి తెలుసా? మందిరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాయి. వాళ్ళ దగ్గరికి వచ్చండి, అరే నువ్వు మందిరంలో ఉన్నావు అనుకున్నావా? నేను నీలోనే జీవిస్తాను, నువ్వు నా బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డ. రారా, లేచిరారా అని చెప్పి చేతులు పట్టుకుని లాక్కుని తీసుకెళ్ళిపోతాయి. అయ్యయ్యో నేను దేవుని బిడ్డనే. నువ్వు దేవుని బిడ్డవా? ఎక్కడ దేవుని బిడ్డ? ఇన్ని జనాలు నాలో జీవించి దేవుని బిడ్డ వాళ్ళ పేరు ఉంది, కానీ ఇన్ని జనాలు నాలో నువ్వు జీవిస్తే నువ్వు దేవుని బిడ్డ ఎట్ట అవుతావు?
నువ్వు దేవుని బిడ్డగా దెయ్యం పెట్టివి నాతో పాటు రా, దేవునికి యుద్ధం చేద్దాం. ఇష్టం లేకపోయినప్పుడు వెళ్ళాల్సిందే. అప్పుడు ఎట్టుంటుంది తెలుసా? ఇష్టం లేని భార్యతో కాపురం చేసినట్టే. ఇష్టం లేని భార్యతో కాపురం చేసినట్టు. నువ్వు ఇష్టం లేకపోయినా నువ్వు వాడి బిడ్డవు, సాతాను బిడ్డవు కాబట్టి, 6 అంగుళాల 7 ముద్ర కలిగిన వాడు కాబట్టి, దెయ్యం యొక్క బిడ్డలు, సాతాను అపవాది యొక్క బిడ్డలు కాబట్టి నువ్వు చచ్చినట్టు దేవుని బిడ్డతో యుద్ధం చేయాలి. నువ్వు ఓడిపోవాలి, నిత్య నరకంలో నువ్వు కాలిపోవాల్సిందే. ఎందుకు? ఇష్టం లేని జీవితంతో యుద్ధం చేయడం దీనికి. మహాదినం నీకు ఇష్టం లేకపోతే దేవునితో ఎందుకు యుద్ధం చేయాలి? ఆ ఇష్టం లేకుండా యుద్ధం చేయాలి. దేవుడు రాకమునిపే ఇష్టంతో ఇప్పుడే దేవుని దగ్గరకు వస్తే జీవితం మార్పు ఉంది, జీవితం మార్చబడి ఆ మహాదినాల దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఇప్పుడే నీ జీవితం సరి చేసుకుని దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడే నువ్వు సరి చేసుకోకపోతే ఆ మహాదినాలను నువ్వు ఏడుస్తావు. ఏం చేయబోతున్నావు? ఏడుస్తావు. బైబిల్ అంటుంది కదా, ఆ రోజుగా మహాదినాలు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? యుద్ధం. దేవుని బిడ్డలైన వారితో సాతాను యుద్ధం చేయబోతుంది. బహుశా నువ్వు కూడా ఇంకా సాతాను పెట్టేవాళ్ళు ఉంటే బైబిల్లో కొన్ని విషయాలు అందుకే యేసు ప్రభు స్పష్టంగా, సూటిగా, ఖండితంగా, హృదయం నొచ్చినట్టుగా చెప్తూ వస్తాడు. ఏమని తెలుసా? త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏం జరుగుతుంది? కాపులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి, పక్షులు వచ్చి. తర్వాత రాత్రి నిలబడి విత్తనాలు ఏం లేనందులో పరిస్థితులు, ముళ్ళ కంచెలో పడి విత్తనాలు పైన ముళ్ళు అంచివేస్తుంది. మరి మనం ఏ విత్తనంలో ఉన్నామో చాలుగా చెప్పండి. మనం ఉన్నాం కాబట్టి ఈ మూడింట్లో దేంట్లో ఉండవు మనం పరీక్షించుకున్నాం. ఏ విత్తనంగా ఉండవు నువ్వు? ఎలాంటి విత్తనంగా నువ్వు జీవిస్తున్నావు? రాతి నెల పడి విత్తనం అంటే కొద్ది మొలకొచ్చినట్టు ఉండిద్దంతే, బయటికి కనబడింది. కింద వేరు లేనందున, కింద సరైన నేల, మంచి నేల లేనందున రాయి ఉండటం ద్వారా ఆ వేరు కిందకి ఫలించలేక కొన్ని దినాలకు ఎండిపోతుంది. బహుశా ఇప్పుడు నువ్వు ఎండిపోయే జీవితంలో ఉన్నావా? మంచినీళ్ళ పడి విత్తనం వలె జీవిస్తున్నావా? మంచినీళ్ళ పడి విత్తనం వలె ఉండాలని చెప్పుకోలేమంటే నిన్ను నువ్వు అబద్ధికుడిగా చేసుకుంటున్నట్టే. ఎందుకు? నువ్వు ఎక్కడ మంచినీళ్ళ పడ్డా? మంచినీళ్ళ పడితే నీ నోట్లో అబద్ధాలు ఎందుకు పడితే, మోసాలు ఎందుకు పడితే, దొంగతనం ఎందుకు వచ్చింది, చెడ్డ ఆలోచనలు ఎందుకు పడతలే? నీలో వాక్యం వింటున్నావా? ఎత్తుకెళ్ళిపోతున్నాయి కావచ్చు. సాధారణుడు నీ పక్కనే కూర్చున్నాడు, ఏడా ఉండడు, ఇక నీలోనే ఉంటాడు. నిజం చెప్పాలంటే నీలో కూర్చుని హృదయం దగ్గరే ఉండి ఏ వాక్యం విన్నావో విను, బాగానే విను అంటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నీకు ఉండదు. వాక్యం ఎంత దొరుకుతావు అక్క. ఏ వాక్యం చెప్పి నీకు గుర్తుందంటే మొదటి మాట ఏంటంటే, ఎప్పుడు బుర్ర కొక్కుని ఏం రాసుకున్నావు అని చూసుకుంటాం. ఎందుకు? చెప్పాను కదా, చెప్పిన మాటలు 7 మాటలు అని ప్రకటిస్తూనే వస్తున్నామే. మొదటిది ఒక్కోసారి రిమైండ్ చేస్తూ వస్తున్నామే. అయినను గుర్తుండవు. ఎందుకు? వాడు గుర్తుండేవాడు. ఎందుకు? ఎన్నని అంటావు, ఎన్నని గుర్తు పెట్టుకుంటా అబ్బా పోనీ వచ్చినట్టుగా. మనం ఎలా ఉంటామంటే ఈ చెవితో ఉంటాం, ఈ చెవితో వదిలేస్తాం. వాడే చేస్తాడు. ఈ చెవి నుండి దేవుడు వాక్యం పంపిస్తుంటే ఈ చెవి నుండి వాడు లాక్కుంటా కూర్చుంటాడు. దాని ఎన్నొస్తున్నాయి అని చెప్పి మన జీవితాలు అలా ఉంటాయి. జాగ్రత్త. నువ్వు ఇక్కడ వాక్యం విని అశ్రద్ధగా వదిలేస్తే నువ్వు దేవునికి యుద్ధం చేయడానికి వస్తున్నావు. బైబిల్లో ఉంది, యెషయా 44:15 నీకు విరోధంగా రూపబడిన ఆయుధములు నువ్వు దేవునితో యుద్ధం చేయాలని వస్తుంటే, దెయ్యం పిల్లలాగా, సాతాను యొక్క బిడ్డలాగా నువ్వు దేవునితో యుద్ధం చేయడానికి వస్తే దేవునికి విరోధంగా నువ్వు నిలబడతావా? దేవునికి విరోధంగా నువ్వు తట్టుకోగలుగుతావా? జాగ్రత్త. ఇప్పుడు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఆ మహాదినాన దేవునికి విరోధంగా నిలబడబోతుందా? ఆ మహాదినాన దేవుని తీర్పులోకి రాబోతుందా? లేకపోతే ఇక్కడే సరి చేసుకోబోతున్నావు? ఒకవేళ రాబోతుంటే ఇప్పుడు సరి చేసుకోవడం నీకు తరుణం ఇస్తున్నాడు ప్రభు. ఇంకా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడైనా సరి చేసుకో. లేకపోతే ఆ మహాదినాన దేవుని యుద్ధం చేయడానికి నువ్వు వస్తే జాగ్రత్త. కఠినమైన దినం. చూడండి, భూమి మీద మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే మన మీద యుద్ధం చేస్తారు. మనం ఎక్కువగా ఎవరిని నమ్ముతామో వాళ్ళే మన మీద యుద్ధం చేస్తారు. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళే మన మీద యుద్ధం చేస్తారు. మనకు అవమానాలు తీసుకొస్తారు, మన మీద నిందేస్తారు, మన మీద నిందలేస్తారు, మనం కొడతారు, తిడతారు కూడా అవసరమైతే. ఎందుకు? మనం ఎక్కువ ప్రేమించాడు కాబట్టి. జాగ్రత్త. మనల్ని దేవుడు ఎక్కువ ప్రేమించాడు. మనం కూడా దేవుడి మీద నిందలేయడానికి, దేవుడి మీద తీర్పు తెచ్చడానికి ఎదురాడుతున్నాడు. ఇప్పటికైనా జీవితం మార్చుకో, ఇప్పటికైనా సరి చేసుకో. లేకపోతే దేవుని తీర్పు నీకు సమీపం ఉంది. మహాదినాన దేవునికి విరోధం నువ్వేం చేయలేవు. దేవునికి విరోధంగా రూపబడే ఏది వర్ధిల్లినప్పుడు, దేవునికి విరోధం ఉన్నప్పుడు కూడా నీ జీవితం ఎప్పటికీ వర్ధిల్లదు. ఇప్పుడు నీ కుటుంబం కష్టాలు, బాధలు, దుఃఖంతో, వేదంతో, కొన్ని పరిస్థితులు బట్టి నువ్వు మానసికమైన వేదంతో ఉండవు అంటే అర్థమేంటో తెలుసా?
నువ్వు దేవుడికి విరోధంగా ఉండవు. ఎప్పుడైనా విరోధ భావాన్ని తీసివేసుకుంటే మంచిది. ఆ మహాదినాల విరోధులు అందరూ కూడా తీర్పు ఉంది. 7వ మాట చూసి ముగిద్దామండి. 7వ మాట చూసినది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. చివరి మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. చివరిగా ఆ మహాదినాన్ని ఎలా ఉంటుందంటే సూర్య చంద్రుడు రక్తంగా మారిపోతున్నారు. రక్తంగా ఎలా మారుతారు చెప్పండి? వాళ్ళు మనుషులా? చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు మనుషులా? కాదు. మరి ఎలా రక్తంగా మారుతున్నారు? ప్రార్థన ఉంది, నాకు సమయం లేదు, నాకు అయిపోయింది, నేను త్వరగా ముగించి వస్తున్నాను. వాళ్ళు ఎలా రక్తంగా మారుతున్నారంటే సూర్యుడిలో 3వ భాగం వచ్చి భూమి మీద ఏం జరుగుతుంది? అధికంగా ప్రకాశించడం ద్వారా ఇప్పుడు సూర్యుడికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదంట. దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండానే ఇంత బాగా వేడినిస్తున్నాడంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే ఇంకెట్లుంటాడు? ఇంకెంత వెలుగు వచ్చేస్తుందో. ఇప్పుడు ఈ వెలుగుకే తట్టుకోలేక వడదెబ్బని ఇంకేదో గాలి దెబ్బని దగ్గర చచ్చిపోతున్నారు కొంతమంది. ఇంకా డైరెక్ట్ గా దేవుడు ఇంకా సూర్యుడికి ఆజ్ఞాపిస్తే ఇంకా సూర్యుడు ఇంకా ప్రకాశిస్తే ఇంకెట్లుండిద్దో. ఏమైపోయింది? మనుషులు రక్తం అయిపోతున్నారు. అంటే బయటికి వెళ్ళగానే ఆగలేకపోతారు మనుషులు. ఎముకలతో కూడా ఆగలేకపోతున్నారంటే అర్థమేంటి? రక్తమేమవుతుందంటే అదే అర్థం. చంద్రుడి గురించి చెప్పాలంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో నక్షత్రంలో 3వ భాగం రాలి భూమి మీద పడతాయంట. ఎవరి మీద పడిద్దో తెలీదు. పడితే ఏమైంది? మనం చూడండి, అప్పుడప్పుడు అంటాం ఏదన్నా చుక్క రాలిపోయినప్పుడు, అరే రాలిపోతుంది తోక చుక్క అంటాం. దాని తోకంలో లేదు కానీ మనకు తోకలు ఎక్కువ ఉంటాయి. దాని తోకుండా లేదో తెలియదు, మనకు తోకలు ఎక్కువ ఉంటాయి. ఆ చుక్కను చూసి రాలిపోతుంది అంటారు. దాని టైం వచ్చేది రాలిపోతుంది. నువ్వు కూడా రాలిపోయి దినాలు ఉన్నాయి. ఒకేసారి ఆకాశంలో 3వ భాగం ఉన్నటువంటి సూర్య చంద్రులంతా కూడా 3వ భాగం రాలి భూమి మీద పడినప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద పడుతుంది, సముద్రంలో పడింది. సముద్రంలో పడంగానే నీరు రక్తంగా మారిపోతుంది. భూమి మీద పడంగానే భూమిలో 3వ భాగం అంతా కూడా లైవ్ అయిపోతుంది. అంటే అర్థమేంటి? ఇంకేం ఉపయోగం లేదు. అంటే అర్థమేంటి? సూర్య చంద్రులు రక్తమయమవుతున్నారంటే ఇదే అర్థం. భూమి మీద మనుషులు రక్తమయమైన రక్తాన్ని మింగేస్తున్నారు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు భూమి మీద మనుషుల యొక్క రక్తాన్ని మింగేసి వారి జీవితాల్లో మింగేసిన అనుభవం కనబడుతుంది. జాగ్రత్త. ఒక దినాన సూర్యుడు చంద్రుడు నీ మీద పడక మునిపే, నిన్ను మృంగివేయక మునిపే, వాళ్ళు రక్తమయం అవ్వక మునిపే, రక్తంగా మార్చబడక మునిపే ఇప్పటికే నీ జీవితం మార్చుకుంటే మంచిది. ఎప్పటికైనా నీ జీవితం సరి చేసుకుంటే మంచిది. లేకపోతే దేవుని తీర్పు వస్తుంది. ఆ తీర్పులో నువ్వు నష్టపోతావు. ఆ మహాదినాలు గొప్ప గొప్ప యుద్ధాలు జరగబోతున్నాయి. ఆ మహాదినం రాకమునిపే ఎప్పటికైనా జీవితాన్ని సరి చేసుకున్నావు. మహాదినాలు ఏం జరగబోతుంది? 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. మొదటిగా సూర్యచంద్రుడు అదృశ్యులవుతారు. 2 శరీరానుసారులు రోదనం చేస్తారు, రోము కొట్టుకుంటూ వస్తారు. 3 ప్రవక్తల చక్రమార్గంలో ప్రవక్తలు హింసిస్తారు. మహాదినాలు 4 ఏం జరుగుతుంది? తీర్పు ఉంది, దేవుని తీర్పు. 5 మహాదినాలు ఏముంది? కాలజాలను వాడు లేడు. 6 మహాదినాల యుద్ధం జరుగుతుంది. 7 మహాదినాల సూర్యుడి చంద్రుడు రక్తమయమవుతున్నాడు. ఆ మహాదినం రాకముందే, ఆ భయంకరమైన దినం రాకముందే మన జీవితాన్ని మనం సరి చేసుకున్నప్పుడు పాదం దగ్గర పడ్డాం. ప్రభా, నేను వాస్తవాన్ని గుర్తుపడుతున్నాను, నా జీవితం సరిగా లేదు. ఆ మహాదినాల తీర్పులోకి నేను రాబోతున్నాను ప్రభా. ఆ మహాదినాల తీర్పు దినాల నుంచి నన్ను తప్పించు. ఆ మహాదినాన్ని నేను తీర్పులోకి రాకూడదు. నేను తీర్పులోకి వచ్చినట్టు నీ ఎదురు నేను తట్టుకోలేను, నిలవబడలేను ప్రభా. నిలవబడలేను కాబట్టి నాకు భయంకరమైన తీర్పు వస్తుంది. ఆ భయంకరమైన తీర్పు, నిలవబడలేనటువంటి దినం రావటం దేనికి? నేను ఆ తీర్పులోకి వెళ్ళటం దేనికి? ప్రభా, దినం రాకమునిపే, ఆ నిలబడలేని దినం రాకమునిపే ఈ మందిరం నుండి నిలబడి నేను సన్నిధిలో సరి చేసుకుంటాను ప్రభా. ఆత్మానుసారంగా నేను నిలబడి సరి చేసుకున్న జీవితాన్ని మార్చాలి. ఇక్కడే మనం సరి చేసుకుంటే దేవుని ద్వారా సరి చేయబడిన వారిని కాబట్టి, దేవుని ద్వారా సరి చేయబడుతున్నాం కాబట్టి మన జీవితం ఇక్కడ సరి చేయబడితే ఆ మహాదినాన్ని నిలబడగలిగి పనులకు రచించాలి. ఇక్కడ సరి చేయబడకపోతే అక్కడ ఆ మహాదినాన్ని దేవుని ఉగ్రతకు వస్తున్నాడు. దేవుని మహాదినం ఆరంభించబడిన ఇప్పటికైనా సరి చేసుకున్నాడు. ప్రార్థన. ఒకవేళ ఎవరైనా
సరి చేసుకోవడానికి ఇష్టపడితే మౌనంగా మీ హృదయాలు సరి చేసుకోండి. ప్రార్థన. దేవుడు ప్రేక్షకులను ప్రేమించి ప్రేక్షకులకు జరగబోయేటువంటి గొప్ప విపత్తు ఉగ్రత దినాన్ని గురించి తెలియపరిచారు. లోకంలో వార్తలు, నిన్నటి వార్తలు ఈ దినాన ప్రకటిస్తారు. గ్రంథంలో దేవుడు మనుషులు చనిపోయిన తర్వాత మన యొక్క తీర్పు దినాన్ని గురించి, జరగబోయే దాని గురించి తెలియపరుస్తున్నాడు. మహా ఉగ్రత దినం, భయంకరమైన దినం, ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి దినం. ఎవరి గురించి ఒకరి గురించి ఒకరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేనటువంటి దినం రాబోతుంది. ముఖ్యంగా వైషవ విశ్వాసుల కొరకే, వైషవ విశ్వాసులను ప్రేమించి జరగబోయేటువంటి ఉగ్రత దినాన్ని గురించి తప్పించుకోవడానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వైషవ విశ్వాసులకు, వైషవ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలకు, అంతేకాదు వైషవ నుంచి వినబడుతున్నటువంటి సభ్యత్వం ద్వారా వినినటువంటి చెవులకు వినబడినటువంటి ప్రతి ఒక్కరి మీదకి ఆ ఉగ్రత దినం రాబోతుంది. తప్పించుకోవడానికి దేవుడు మన సమయం ఉండగా, మన జీవం మనలో ఉండగానే, ఈ లోకంలో ఉండగానే మనము సరి చేసుకొని చక్క చేసుకొని దేవుడి సన్నిధికి, దేవుడి మందిరానికి, దేవుడి యొక్క ప్రేమలో ఒదిగి ఎదిగి ఫలించినటువంటి ఫలాలు ఆయనకు అందించేటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రేమతో ప్రేక్షకురించి వార్త వినబడింది. వినబడినటువంటి దాన్ని ఎంతలేని నిర్లక్ష్యం పెడితే తప్పించుకోలేరు. ఏమైనటువంటి అమ్మ వైషవాసులకు, వైషవ చుట్టూన్నటువంటి గృహస్థులకు, శబ్దాల ద్వారా విన్నటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వక హెచ్చరిక. దేవుని యొక్క ఉగ్రత దినాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఈ యొక్క జీవిత ప్రవర్తన మార్చుకోవాలి. వారు మనసు పాపక్షమాపణ ప్రార్థిస్తూ పొందినటువంటి వారి పరిశుభ్రమైన జీవితం జీవించి ఉగ్రత దినాన్ని తప్పించబడి దాచబడినటువంటి వారిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి ఎంతగానో హెచ్చరించబడినటువంటి మాటలను బట్టి మనసు మార్చుకోకపోతే, మన జీవిత ప్రవర్తన మార్చుకోకపోతే తప్పదు ఉగ్రత, భయంకరమైనటువంటి ఉగ్రత. అది ఎవరికి వారికి వారి ఇష్టానికి ఇస్తున్నారు. వేయిస్తాం తప్పించబడతావా? ఉగ్రతలో చిక్కుకొని యుగాలు కాలుతూ ఉంటారు. నేను తీర్మానం చేసుకో, ఈ దినమే ప్రభు నిన్ను దర్శించిన కాలాన్ని మర్చిపోవద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. మనసు మార్చుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఉగ్రత నుండి తప్పించబడి దేవుడితో కూడా ఏమీ కాదు, శాంతి సంతోషం సమాధానంతో పర్వతరాజ్యంలో ప్రవేశించినట్టు ఆ కోణాన్ని అంగీకరించు. అలా పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ సిద్ధపరిచి ఆయపరచుకున్నాగా. దయమైనటువంటి పరిశుద్ధుడే దేవా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తుతులు అర్పిస్తున్నాను. నా కొరకు సిద్ధపరిచినటువంటి మాటలను వాసులు బయలుపరిచి బయలుపరిచిన లేఖనం నాదమును బట్టి వందనాలు స్తుతులు అర్పిస్తున్నాను. తండ్రి, తీర్పు దేవుని చేత నుండి ప్రారంభం అని చెప్పి పేతురు రాశాడు సెలవిస్తుండగా, దేశం నుంచే తీర్పు ప్రారంభం. అయితే దేవుని అనే వారి అవిశ్వాసంలోని దేవుడి అని ప్రశ్న. దేవదేవుడి వేషంలో ఉన్న విశ్వాసులు అందరూ
ఈ వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి గొప్ప దినాన్ని తప్పించుకోవడానికి ఈ పరిశుద్ధ ఆత్మతో పాటుగా ఉంచాను. వాక్యాన్ని తెలియపరుస్తున్నారు, వినిపిస్తున్నారు. వినినటువంటి వాక్యాన్ని ఎలా తో పక్కన కాదు, రాతి నేల కాదు, ముళ్ళ కంచెలు కాదు, మంచి నేలను పడినటువంటి విత్తనమని 30 అడుగులు ఫలించినట్టుగా మీరు ఇక్కడ చూపించమని మన దగ్గర చుట్టూ ఉన్నటువంటి గృహాలన్నిటిని కూడా ఆ విధంగా ఫలింపు చేయమని శ్రద్ధ యంత్రం ద్వారా దూరం నుండి అందరినీ కూడా ఆ విధంగా ఫలింపు చేస్తారని చెప్పినట్టు స్థుతిస్తూ మేము స్థుతి ప్రభావం కనిపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తల్లిదండ్రులకు ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని సహవాసం చేరువచ్చిన మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు, దాసులకు, విశ్వాసులకు, సేవకులకు, ఎప్పుడూ దేశంలో ఉన్న అందరికీ శతాబ్దం ద్వారా విన్నటువంటి వారందరికీ ఇప్పుడు ఎలాంటి సదాకాలంలో ఆమేన్. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారెగా. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారెగా. ప్రేమతో నన్ను నింపు తండ్రి, నీ రూపములో నన్ను మార్చుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి, నీ రూపములో నన్ను మార్చుము దేవా. ఐక్యపరచుము, బలపరచుము, ఐక్యపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు.